गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे। ओम श्री राम परमात्मने नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम नमो भगवते श्रीरमणाय। ओम नमो भगवते श्रीरमणाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमो नारायणाय। ओम नमो नारायणाय। ओम नमो नारायणाय। ప్రియమైన ఆత్మబంధువులారా అని మొదలుపెట్టి ఏదో ఒక నామం చాలాసేపు చేసి మనతో చేయించేవారండి. ఇది కార్తీక మాసం, కార్తీక పౌర్ణిమ. పెద్దోళ్ళందరూ ఎదురుకుండా కూర్చున్నారు. జిందూరు పార్వతి గారు, చించినాడు రమణ గారు, పాలకొల్లు హైలు గారు, జిన్నూరు లీలాంటి, భీమవరం టీచర్స్, జిన్నూరు టీచర్స్, వీళ్ళందరినీ ఎదుర్కొంటా కూర్చోబెట్టి ఇప్పుడు నేను మాట్లాడడం అసలు భావ్యం కాదు, కానీ ఇంక తప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ మైక్ దగ్గరికి వస్తే బాగుంటుంది, మరి వాళ్ళు రానప్పుడు చిన్నపిల్లలు కూర్చోబెడతారు. సో మరి చిన్నపిల్లలు ఏం చెప్తే అది విని వెళ్ళాలి. మీరు నవ్వుకుంటారు, ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేస్తే క్షమించండి అని చెప్పేమన్నారు నాన్నగారు. అమ్మ ఈ గుడ్ ఇప్పుడన్నా ఎక్కడో చోట రేవ్ వేయాలి కదమ్మా, ఎక్కడో చోట రేవ్ వేయాలి కదా అంటే టీచర్లు పెద్దవాళ్ళు చెప్తారు నాన్నగారు, ఏదో మీరు చెప్పిన బాటలో నడిచి అది ఎంతో కొంత ఆచరించి అది అనుష్ఠానం చేసి అది అనుభవానికి తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఈ దేహం ద్వారా ఏది జరగాలో, ఇది ఎలా ఉండాలో అలా ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేనున్నాననే భావంతో నేను చెప్తే నాకు శ్రేయస్ కాదు, వినేవాళ్ళకి శ్రేయస్ కాదు కదా అంటే అప్పుడు నాన్నగారు ఒక మాట అన్నారండి, అమ్మ 5వ తరగతి పిల్లలకి 6వ తరగతి పిల్లలకి పిహెచ్డీ చేసిన వాళ్ళు పాఠం చెప్పక్కర్లేదు, 4-5 తరగతులు చదువుకునే పిల్లలకి 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా చెప్పచ్చు. నువ్వు ఈ ప్రయాణంలో ఉన్నావు కదా అంటే వాట్ లైఫ్ హ్యాస్ టాట్ మీ. అమ్మ శివానంద ఆయన లైఫ్ పొడుగునా జ్ఞానం గురించి పెద్ద ఎక్కువ సంబోధన చేయకపోయినా ఎక్కువ ఆయన చెప్పింది ఈ గుడ్ డూ గుడ్. నువ్వు భగవాన్ చెప్పిన భూమయ్యి లేకపోతే శంకరాచార్య వారి సబ్జెక్టు చెప్పమని నేను అనట్లేదు. వాట్ లైఫ్ హ్యాస్ టాట్ మీ, నా జీవితంలో నేను ఎలా జీవిస్తే నేను సుఖంగా ఉన్నాను, నీ విశ్వాసం, నీకున్న ఆత్మవిశ్వాసం, నీకు భగవంతుడు గురువు పట్ల ఉన్న విశ్వాసం వల్ల నువ్వు ఎలా సుఖంగా ఉండగలుగుతున్నావు అనేది నువ్వు 10 మందితో షేర్ చేసుకో, అది సరిపోతుందమ్మా నీకు అన్నారు. కానీ అదే పని మీదే ఉన్నాం అనమాట అప్పటి నుంచి. వాట్ లైఫ్ హ్యాస్ టాట్ మీ, బీ గుడ్ డూ గుడ్. ఈ 2 ముక్కలు కొంచెం వివరంగా చెప్పేమో సరిపోతుంది. ఆఖరిని ఒకవేళ నువ్వెవరో పొరపాటును మాట్లాడేసావనుకో వాళ్ళందరినీ ఒకసారి సభాముఖంగా నమస్కారం పెట్టి నేను ఏమన్నా పొరపాట్లు మాట్లాడినా ఏదైనా పొరపాటు అనిపించినా దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి అమ్మ క్షమించేస్తారు.
చెప్తున్నాను. ఏమన్నా పొరపాట్లు కనుక మాట్లాడితే క్షమించండి. అయితే నాకు తెలిసిందల్లా ఏంటి అంటే విశ్వాసం తప్ప సాధన నిజంగా నాకు లేదండి. వ్యక్తిగతంగా మాట్లాడాలి అంటే నాకు తెలిసిందల్లా నా గురువు, నాకు ఆయన కురిపించిన ప్రేమ, కృప, ఆయన పట్ల చదవని విశ్వాసం ఆయన నాకు ప్రసాదించడం తప్ప ఈ 57 సంవత్సరంలో నేను ఇంకొకటి ఉందని నేను చెప్పలేను. ఇంకొకటి లేదు. ఆయన చేయమ్మా అంటే అది చేయడం, ఇలా ఉండమ్మా అంటే ఇలా ఉండడం, ఇది చూసుకో అంటే అది చూసుకోవడం, అంతే. ఇంకొక డైవర్షన్ లేకుండా అలా జీవించడానికి ట్రై చేస్తున్నాను. అయితే నాన్నగారు ఏం చెప్తూ ఉండేవారు ఎప్పుడూ కూడా, ఉప్పు నూర్పు కింద కాదమ్మా, ఏదో అందరూ వెళ్ళిపోతున్నారని ఒక డైరెక్షన్లో వెళ్ళిపోవడము, ఏదో చేస్తున్నారని మనం చేసేయడము, ఏదో చెబుతున్నారని మనం అనుకరించడము, అలా ఎత్తువారి చేతి బిడ్డల్లో మనం ఉండద్దు. నేను ఏదైతే మీకు చెప్తున్నానో, ఏదైతే బోధ చేస్తున్నానో అది మీరు ఎంతో కొంత అవగాహన చేసుకోండి. అర్థం చేసుకుంటే కష్టం లేదు. అది అర్థం కాకపోతే చాలా శ్రమ పడిపోతూ ఉంటాం. అర్థం కాకపోతే చాలా డిఫికల్ట్ అండి, చాలా కష్టం, అది ముందుకు సాగదు. అదే కనుక నువ్వు ప్రాపర్గా కనుక సబ్జెక్ట్ నాకు అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది. నీ లివింగ్ ఈజీ అయిపోతుంది. ఇహంలో నువ్వు సుఖపడతావు, పదంలో సుఖపడతావు. ముక్తి పొందే వరకు నువ్వు హ్యాసిల్ ఫ్రీ, వరీ ఫ్రీగా ఉండగలుగుతావు. అయితే కష్టం లేదా? అందరికీ కష్టాలు ఉంటాయి. కష్టం లేకపోతే జీవితం లేదు అసలు. పాపం చాలామంది గురువు గారి దగ్గరికి కష్టాలు చెప్పుకోవడానికే వచ్చారు. చాలామంది. ఎందుకు ఇప్పుడు మన ఎదురుకుండా కూర్చొని బాగుంటారంటే జీవితం పొడుగునా అన్ని కష్టాలైనా కూడా కష్టమని వాళ్ళు అనుకోలేదు. అంటే ఈశ్వరుడు పంపించారు, ఈశ్వరుడు ప్రసాదం అలా తీసుకుని నేను బాగుపడడం కోసం, నన్ను జ్ఞానవంతులు చేయడం కోసం, నన్ను చైతన్యంగా నన్ను నిలబెట్టడం కోసం ఈశ్వరుడికి చేస్తున్నాడని ఈశ్వర భావంతో తీసుకోవడం వల్ల ఆవిడ విడుదలయ్యారు. అలాగే మహాత్ములేంటి, పెద్దవాళ్ళేంటి, మనం ఇప్పుడు రోజు సత్సంగం చెప్పే టీచర్స్ ఏంటి, వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్ళల్లో సమస్యలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, మనుషులన్న తిప్పలు ఉంటాయి. అయితే దాన్ని తీసుకునే విధానంలో చాలా సుఖపడిపోవచ్చు. అది తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటాం. సో సుఖంగా తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ఇంకా జీవితం పొడుగునా చెప్పారు. ఈ రోజు 4 మాటలు మనం చెప్పుకున్నామంటే ఏది మన సొంతం కాదు, అన్నీ నాన్నగారు చెప్పినవే. ఆయన చెప్పినట్టు మనం చెప్పలేము, ఆయన అనుగ్రహించినట్టు మనం అనుగ్రహించలేము. ఎందుకంటే మనకి వ్యక్తి భావన ఉంది. అక్కడ కేవలం ఈశ్వరుడు మాత్రమే. ఈశ్వరుడు స్వయంగా ఈశ్వరుడు ఆ ఉపాధి ద్వారా నడిచాడు, ఆ ఉపాధి ద్వారా చూశాడు, ఆ ఉపాధి ద్వారా మనకి బోధ చేశారు. కాబట్టి మన హృదయాన్ని హత్తుకునేలాగా, అది అర్థమయ్యేలాగా ఆయన ప్రేమించి బోధించారు. బోధించినప్పుడు ఎలా బోధించారు? శంకరాచార్య వారు అంటే ఆయనకెంత 4 మంది శిష్యులు, అక్కడికన్నా ఎంత కొంతమంది. అద్వైతం బోధించే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉండరండి. ఎందుకంటే అద్వైత వాసన రావడం కూడా చాలా కష్టం అని చెప్పారు నాన్నగారు. నీకు అసలు అద్వైత వాసన రావడమే చాలా కష్టం. అద్వైతాన్ని నువ్వు శ్రవణం చేసి, మననం చేసి, నీకు నిధిధ్యాస కలిగి నువ్వు ఆత్మస్థితిలో ఉండాలి అంటే అదేం సామాన్యమైన విషయం కాదు. మనం చెప్పుకున్నంత తేలిక కాదు, విన్నంత తేలిక కాదు. అయితే ఆచార్యులు వారు కాలినడకన దేశమంతా తిరిగి అద్వైతమే బోధించారు. అద్వైత బోధ అర్హులకి చేశారు. అర్హత లేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళి శంకరాచార్య వారు చెప్పలేదండి. బోధ చేశారు, రాశారు, అది మనకి బుక్స్ రూపంలో మానవాళికి అందజేశారు. అయితే రామకృష్ణ పరమహంస, భగవాను ఇలాంటి వాళ్ళు ఏం చేశారు? బోధ రూపంలో మానవాళికి అందించారు. శంకరాచార్య గారి సబ్జెక్ట్ని అప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అంటే ఎప్పుడు ఉన్నదే. నాన్నగారు అన్నారండి, హిందుత్వం ఏంటి అంటే మన హిందూ మతం ఏంటి అంటే ఒకరు స్థాపించింది కాదు. ఇది హిందూ మతము ఒకరు స్థాపించింది కాదు, సనాతనంగా ఉంది. సృష్టి క్రియేషన్ జరిగినప్పటి నుంచి ఉందండి. ఇది ఒక మతం అని అనడానికి కూడా లేదంట. అది ఒక సనాతన ధర్మం. ఇది ఏ
వ్యక్తితో వచ్చి చెప్పింది కాదు, వేదాలు వినపడ్డాయండి, వినిపించి రాశారట. అంచేత పురాతనంగా అసలు క్రియేషన్ ఎలా జరిగింది, సృష్టి ఎలా ఆరంభమైంది, సృష్టి నియమం ఏంటి, సృష్టిలో ఎలా జీవరాశులు ఏర్పడ్డాయి, మానవులు ఎలా వచ్చారు, వాడు ఎలా జీవించాలి, ఎలా ఇల్లు కట్టుకోవాలి, యవ్వనంలో ఎలా ఉండాలి, ఎదిగాక ఎలా ఉండాలి, సంసారంలో ఎలా ఉండాలి, తర్వాత వానప్రస్థంలో ఎలా ఉండాలి, ముక్తికి చేరుకునే మార్గం ఏంటి, ఇవన్నీ చెప్పారండి. సైన్స్ ఈరోజు ఇప్పుడు ఏరోప్లేన్లో వెళ్ళిపోతున్నారు, రాకెట్లు వెళ్ళిపోతున్నాయి, ఈ సైన్స్ కూడా మనకి శాస్త్రం అన్నీ ఉన్నాయండి. సో క్రియేషన్ మొదలైనప్పటి నుంచి క్రియేటర్ ఈశ్వరుడే, మనకి ఆది గురువు ఈశ్వరుడే అని చెప్పారు నాన్నగారు. అది కొన్ని మతం గురించి అయితే నేను గొప్పగా చెప్పడం కోసం చెప్పడం లేదు, మనం అందులో ఉన్నాం కాబట్టి, అందులో పుట్టాం కాబట్టి దీని ఔన్నత్యం మీకు తెలియాలని చెప్తున్నాను. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు అనుకోండి, బుద్ధుడు వచ్చిన తర్వాత బౌద్ధ మతం వచ్చింది, అలాగే క్రైస్తవ మతం, అలాగే మొహమ్మద్ వాళ్ళు చెప్పిన తర్వాత ఒక హెడ్ ఉన్నారు, వాళ్ళు ఒక మాస్టర్ ఉన్న వల్ల దాని తర్వాత వచ్చిన రిలీజన్. మనది అలా కాదు, సృష్టి బిగిన్ అవ్వడమే ఉందన్న. అందుకు ఇక్కడ లేదంటూ ఏమీ లేదు, మనం కరెక్ట్గా పోనీ అందులో అంతా మనకు అక్కర్లేదు. మనం సుఖపడడానికి మనకి ఏది అవసరమో, మనం ముక్తి పొందడానికి ఎలా జీవిస్తే ముక్తి పొందాలో గురువులు చెప్పారు. రామకృష్ణ పరమహంస భక్తిగా కనిపిస్తూ లోపలంతా జ్ఞానం అంట, భగవాన్ జ్ఞానం కింద కనిపిస్తూ లోపలంతా భక్తి అంట. నాన్నగారికి చెప్పక్కర్లేదు, మాతృహృదయం, మాతృప్రేమ, భౌతికంగా కూడా ఒక పూట భోజనం మానేసిన ఆయన కాపలా కాసుకుంటూ నువ్వు తిన్నావా, ఉపవాసమా, అవసరం లేదు. కార్తీక మాసం అందరూ ఉపవాసాలు చేసేస్తూ ఉంటారు కదా, ఎస్పెషలీ మన వెస్టర్న్ ఈస్ట్ గోదావరి నదిలో స్నానాలు చేసి, నాకు తెలిసి మా అమ్మమ్మలు వాళ్ళ అందరూ పూర్వీకులందరూ కూడా తెల్లారి గట్లే వేసి చెరువులో స్నానం చేసి ఈశ్వరుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని పూజ చేసుకుని తర్వాతే వంటింట్లో వంట మొదలు పెడతారు. అలా సనాతనంగా పురాతనంగా కార్తీక మాసం అంటే చాలా ఆస్పిషియస్ మంత్ అని మనందరికీ. అయితే సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం, కార్తీక మాసం కానివ్వండి, ఉపవాసాలు కానివ్వండి, లేకపోతే నామం కానివ్వండి, స్మరణ కానివ్వండి, ఓం నమః శివాయ. ఇవన్నీ రోజున నాకు బాగా గుర్తుంది, అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ వయసు వాళ్ళంతా కూడా ఎప్పుడు జపమాలు చేతిలో ఉండేది, ఎప్పుడు జపమాలు చేతిలో ఉండి నామం చేసుకుంటూనే ఉండేవారు నిరంతరం. ఎందుకంటే వాళ్ళకి ఒకటే తెలుసు, దైవస్మరణ చేసుకోవడం, పరోపకారం చేయడం, ఇది తప్ప రెండో ఉండేది కాదు. ఆ భక్తి ఏదో వ్యవహారం చేసుకుంటారు, లేకపోతే ఉద్యోగం చేసుకుంటారో, లేకపోతే బిజినెస్ చేసుకుంటారో, వాళ్ళు ఏం సంపాదిస్తారో ఎందుకో కూడా వాళ్ళకి సంబంధం లేదు. అది ఇచ్చిన దాంతో ఇల్లు చక్క పెట్టుకోవడం, నామం చేసుకోవడం, వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టడం, లేదు అనకుండా వచ్చిన వాళ్ళందరికీ అడిగింది ఇవ్వడం, ఇది వాళ్ళ జీవితం. మన పూర్వీకులందరూ అలా జీవించిన వాళ్ళు. సో నాన్నగారు కుటుంబమే ఆదర్శం అండి. మనం చాలాసార్లు విన్నాము, పుస్తక రూపంలో మన జయంతి పాపం అందరికీ కూడా సేకరణ చేసి ప్రయాణించి ఉంటున్నారు కదా కూడా. సో ఆ పుస్తకం తేవడం కూడా మనకు టైం పట్టినా చాలా బ్యూటిఫుల్గా, అంటే నాన్నగారి చరిత్ర అంతా మనం ఎలాగో రాయలేము, ఆయన ఎప్పుడు చెప్పలేదు మనకి. అంటే రాసి వివరంగా రాద్దామంటే ఆయన ఎప్పుడూ ప్రోత్సహించలేదండి. ఇప్పుడు ఆటోబయోగ్రఫీ హ్యాపీగా రాసుకుంటారు చాలామంది, నాన్నగారి చరిత్ర చెప్పదలుచుకోలేదు నాన్నగారు. మనం ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో అది సేకరించి పుస్తక రూపంలోకి తేవడం జరిగింది. నాన్నగారికి అసలు నో అన్నం అలవాట్లేదండి చిన్నప్పటి నుంచి. చాలా సాత్వికులంట, చాలా సత్వగుణంతో ఉండేవారంట, సౌమ్యంగా ఉండేవారంట, ఉన్న జారు ఉండేవారు కాదంట, చాలా దయగా ప్రేమగా సైలెంట్గా ఉండేవారంట. ఎవరు ఏది అడిగినా కూడా కాదనకుండా ఇవ్వడం ఆయనకు అలవాటు అంట. ఎవరన్నా బాధపడుతూ ఉన్నా, ఎవరన్నా ఏదన్నా అవసరం ఉన్నా ఆయన దగ్గర ఉంటే వెంటనే మనతో పంచుకోవడం ఆయనకు అలవాటు. అలా బాల్యం నుంచి కూడా చాలా సాత్వికంగా, అంటే పుట్టుకతోనే వాళ్ళు జ్ఞానులు. అయితే ఏదో సంఘటన చూపించి జ్ఞానం వచ్చినట్టు చూపించాలి కాబట్టి చరిత్రలో భగవాన్ కళ్ళలోకి వచ్చిన తర్వాత ఏదైనా పాట పాడారు కదా అంటే భగవాన్ నాన్నగారు కళ్ళలోకి రావడం,
అప్పుడు ఇంకా నాన్నగారు ఆయన్ని భౌతికంగా చూడలేదు కదా. సో కళ్ళు వచ్చిన తర్వాత అనుగ్రహించడం, ఆ తర్వాత భగవాన్ ఆయన్ని పట్టుకోవడం, అరుణాచలం వెళ్ళడం, ఆయనకి ఆత్మ సాక్షాత్కారం కలగడం, ఇవన్నీ జరిగినాయి అని మనకి నాన్నగారు అప్పుడప్పుడు చెప్పిన దాన్ని బట్టి తెలిసింది. అయితే పూర్తిగా అర్హత కలిగి పండిపోయిన పండు అంటే పక్షి వాలాక పండు రాలిందా, లేకపోతే పండు రాలే టైంకి పక్షి వాలిందా అన్నట్టు నాన్నగారు ఆల్రెడీ పరిపూర్ణంగా పండిపోయిన పండు కాబట్టి భగవాన్ రావడం, ఆయన అనుగ్రహించడం, ఆయన ఒకటి అనే అనుభవం నాన్నగారికి వచ్చేయడం జరిగింది. మేము దత్తపుత్రులం అండి, మాకు శ్రమ లేదు, మాకు సాధన లేదు, శ్రమ లేదు, మమ్మల్ని దత్తం తీసేసుకున్నారు. మమ్మల్ని భగవాన్ దత్తం తీసేసుకున్నారు కాబట్టి మాకు శ్రమ లేకుండా ఆయన ఆస్తిని నన్ను వాటాదానం చేసేసారు, ఆయన ఆస్తి నాకు ఇచ్చేసారు, సులభంగా అయిపోయిందండి మాకు అని ఆయన అంటూ ఏమనేవారంటే, మనకి అర్హత లేకపోయినా, మనకు అది అందుకునే స్థాయి లేకపోయినా ఆయన ఏమనుకునేవారంటే, నేనేమి శ్రమ పడలేదు కదా, వీళ్ళందరికీ శ్రమ ఎందుకు, వీళ్ళు పాపం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, వంటింటల్లో పాపం వంటలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ 10 మందికి చేసి పెడుతూ, పరిస్థితి ఎలా ఉన్నా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, ఎంత మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా పాపం సహనంగా వంటింట్లో ఉండి వీళ్ళందరూ పనులు చేసుకుంటూ జీవించేస్తున్నారు, వీళ్ళకి ఎంతో కొంత శాంతి మనం ప్రసాదించగలిగితే బాగుండు అని ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరికి నా ఈ జీవితం అంకితం అని చెప్పారండి 1-2 సందర్భాలు. అంటే అంత మహాజ్ఞాని ట్రూత్ సీకర్స్ అంటే ఎవరైతే సత్యాన్వేషకులో వాళ్ళు ఇటువంటి గురువు కోసం వెతుక్కుంటూ ఉంటారండి. సత్యాన్వేషకులు మనం సత్యాన్వేషకులు కాదు కదా. మన ఇళ్లలో మన తిప్పలేయో మనం పడుతూ కార్తీక మాసం ఉపవాసం చేసుకుంటూ దండం పెట్టుకుంటాం. మనకి మన సుఖంగా ఉంటే చాలు, మన సంసారం సుఖంగా ఉంటే చాలు, మన పిల్లలు బాగుండాలి, మన పరిస్థితులు బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, ఇదే తెలుసు మనకి. సత్యాన్వేషకులు ఎవరు అంటే, ట్రూత్ సీకర్స్ ఎవరు అంటే, అసలు ఈ జీవితం సత్యం కాదు, ఈ పుట్టుక సత్యం కాదు, ఈ ప్రపంచం నిజం కాదు, ఇక్కడ ఉన్నదంతా కూడా అశాశ్వతము, ఇది దుఃఖాలయం, ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఏది నిజం కాదు అని ఎరిగి సత్యం ఒకటి ఉంది, దాన్ని నేను తెలుసుకోవాలి, ఈ జన్మని నేను కేటాయించాలి అని తనతో తను శాంతిగా ఉంటూ అంతర్ముఖ దృష్టితో ప్రయాణం చేసేవాళ్ళు ట్రూత్ సీకర్స్ అంటే సత్యాన్వేషకులు అలా ఉంటారు. వాళ్ళకి బోధ చేస్తే వెంటనే ఎక్కుతుంది, ఎందుకంటే వాళ్ళు అదే మార్గంలో ఉన్నారు కాబట్టి. మనం కాలడిలో ఉన్నాం. శ్రీకారణ్యంలో ఉండిపోయిన మనకి అరణ్యంలోంచి బయటికి తీసుకొచ్చి ఒక మార్గం చూపించి, ఈ మార్గం అంతా నువ్వు ప్రయాణం చేయి, నీకు కూడా నేను ఉన్నాను, అస్సలు భయపడద్దు, బెంగ పెట్టుకోవద్దు, నీ జీవితంలో నేను తోడుంటాను, నీ జీవితానంతరం నేను తోడుంటాను, నీకు ముక్తి పొందే వరకు నేను విడిచిపెట్టను అని హామీ ఇచ్చారు మన స్థాయిని బట్టి. సో అంటే అదే ట్రూత్ సీకర్స్ అనుకోండి. సత్యాన్వేషకులకి ఆ సహాయం అందితే వాడికి వెనక్కి తిరిగి చూడు. ఎందుకు? వాడు ఆల్రెడీ ఆ తపనలో ఉండి పరిపక్వత పొందిన వాడు కాబట్టి మనకు అర్థం కాలేదు. అంటే మన సమస్యలు తొలగిపోతున్నాయి ఆయన సమక్షంలో. ఆయన సమక్షంలోకి వెళ్తే మనకి శాంతి వస్తుంది, మనకు ఆనందం వస్తుంది. ఏదో కృష్ణుడు గోపికలు వెళ్ళిపోయినట్టు ఫ్లూట్ లాగా ఆయన సబ్జెక్ట్ చెప్తే వేణుగాను విని గోపికలు వచ్చేసినట్టు ఆయన సబ్జెక్ట్ కోసం, ఆయన సన్నిధి కోసం, ఆయన సన్నిధిలో పొందే సుఖం కోసం పరిగెత్తుకుంటూ వచ్చాం. కానీ మనం సత్యాన్వేషణను ఆపలేదు. సత్యాన్వేషణ మనకి లేకపోయినా ఆయన అది రప్పించాలి. శ్రమపడి, మనం పడే శ్రమంతా ఆయన పడి మనకి సత్యాన్వేషణ చెయ్యడానికి అర్హుల్ని చేశారు. అద్వైత వాసనని మనకి తీసుకొచ్చారు కష్టపడి. ఎందుకంటే మనకి ఎక్కదు కాబట్టి. ఒంటి పిల్లలకి వెనకాల
అలర్ట్ చేసే పిల్లలకి సబ్జెక్ట్ అవగాహన అవ్వదు, వినరు, అసలు క్లాస్ వినరు. అప్పుడు ఏం చేస్తారంటే క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ట్యూషన్ పెట్టి ఆ వెనకాల అలర్ట్ చేసే వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఏ పద్ధతిలో పాఠం చెబితే వాళ్ళకి అర్థమవుతుందో ఆ పాఠం చెప్పి వాళ్ళని పాస్ మార్కులు వేసి పాస్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళంతటి వాళ్ళకి చదువుకోవాలనే కృష్ణ వచ్చే వరకు. సో పాపం అలా కష్టపడి తెల్లకాయతో కనీసం కాస్త నవ్వు చేయండి అమ్మా అని. మీరు క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ రాసేసి 100 మీకు వచ్చేయక్కర్లేదు, కనీసం ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఏదో ఒకటి రాయండి, మార్కులు వేసామని చూపించడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అక్కడ. ఒత్తి కాగితం ఇచ్చేస్తే మార్కులు వేయలేం కదా అని. సో ఆ ఎఫర్ట్ మనం చేస్తున్నాం. తెల్ల కాగితం కాస్త గీతలు చేస్తున్నాం. సో చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే అసలు మనం ఎందుకు పుట్టాం, అసలు మనకి పుట్టుక ఎందుకు వచ్చింది? అహంకారం ఉంది కాబట్టి, అజ్ఞానం ఉంది కాబట్టి, అజ్ఞానానికి కోరికలు, వాంఛలు, ఆశలు, ఆశలు ఉన్నాయి కాబట్టి మరి ఆ జీవుడికి దేహం ఇవ్వకపోతే దేహం ద్వారానే తీర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు సినిమా చూడాలని కాంక్ష అనుకోండి, కళ్ళు లేకుండా సినిమా చూడలేక దేహం కావాలి, నాకు తింటే బాగా ఇష్టం అనుకోండి, రోజుతో తినాలి, దేహం కావాలి. అలా ఏం చేయాలన్నా దేహం లేకపోతే చేయలేము కాబట్టి ఆ జీవుడికి దేహం వచ్చి తీరుతుంది కాబట్టి దేహం వచ్చేస్తుంది. అయితే దేహం దేనికి? అహంకారానికి దేహం వచ్చింది. అసలు అహంకారం ఏంటి? అసలు సబ్జెక్టు కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకోండి, అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇప్పేసుకోవచ్చు ఈజీగా అని చాలా వివరంగా సబ్జెక్ట్ చెప్తారండి. అహంకారం అజ్ఞానం అంటే ఏంటి? మనకి ఇప్పుడు కనిపించే దేహం స్థూల దేహం అంటారు. మనందరూ ఇక్కడ కూర్చున్నాం, ఈ రూపానికి క్వశ్చన్ పేరు పెట్టారు, ఈ రూపానికి పేరు పెట్టారు, ఈ రూపానికి జ్యోతి పేరు పెట్టారు. అలా ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరు పెట్టారు. మరి విగ్రహాలంటే పేరు ఉండాలి కాబట్టి. అయితే కనిపించే దేహాన్ని స్థూల దేహం అన్నారు. ఇది కాకుండా లోపల 2 దేహాలు ఉంటాయండి. అది సూక్ష్మ దేహం, కారణ దేహం. సో స్థూల శరీరం ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఈ స్థూల దేహం మరణించే వరకు ఈ స్థూల దేహం చేయవలసిన కార్యక్రమాలను చేసి కర్మానుసారం దీన్ని పెట్టిన ప్రారంభం ప్రకారం ఏం జరగాలో అది ఆ కర్మానుభవం అయిపోయిన తర్వాత ఈ స్థూల దేహం మరణిస్తుంది, కట్టెల్లో కాల్చేస్తారు. కానీ కట్టెల్లో కాల్చలేనిది సూక్ష్మ శరీరం, కారణ శరీరం. సో 3 శరీరాలండి మనం. కనిపించే దేహం స్థూల శరీరం, లోపల సూక్ష్మ శరీరం, కారణ శరీరం. సూక్ష్మ శరీరం మనసు అంటుంది. సూక్ష్మ శరీరం మనసు. మన కోరికలు, వాంఛలు, మన ఇష్టాలు, మన రాగద్వేషాలు అన్నీ మనసులో ఉన్నాయి. అయితే ఆ మనసు కావడంలో కారణ దేహం ఉందండి. ఏ కారణం వల్ల అయితే అజ్ఞానం వచ్చిందో ఆ కారణాన్ని పెంచితే అప్పుడు దీనికి పెట్టచ్చు. దేహం కారణం అది కాదు. సో సూక్ష్మ శరీరం మనసు అయితే కారణ శరీరాన్ని పంట పెడితే తప్ప ఈ సూక్ష్మ శరీరం కూడా కాదు. శరీరానికైతే మరణం రాగానే దహనం చేసేస్తారు, అయిపోతుంది. మరి దీనికి ఎలా నింపు పెట్టడం? సూక్ష్మ శరీరానికి, కారణ శరీరానికి నింపు పెట్టడం ఎలా? అగ్నిహోత్రుడు అయితేనే, ఆ అగ్నిహోత్రంలో మనం ఆగుతైతేనే అది కావాలి. సో మన గురువు అగ్నిహోత్రుడు. దేనికి అగ్నిహోత్రుడు? సూక్ష్మ శరీరం, కారణ శరీరం కాలిపోవడానికి అగ్నిహోత్రుడు. సో జ్ఞానం అనే నింపు ఇవి ప్రవచనాలు, మీటింగ్లు, స్పీచెస్ అని చెప్పుకోవద్దమ్మా మనం. ఇవి జ్ఞాన యజ్ఞాలు. మనం చేసేది జ్ఞాన యజ్ఞం. ఎందుకంటే సత్యం గురించి శ్రవణం చేస్తూ ఉంటే మనం అసత్యంలో నుంచి బయటకు రావడానికి ఆస్కారం ఉంది. మనం
సబ్జెక్ట్ అర్థమైతే నీ బాడీ లాంగ్వేజ్ నాకు తెలుస్తుంది అన్నారు. ఒక వ్యక్తి మాటని బట్టి, ఒక వ్యక్తి చూపుని బట్టి, ఒక వ్యక్తి ప్రవర్తనని బట్టి తన సాధకులు కాదని చూపించండి, తన సత్యాన్వేషణ కాదా, తనకి సబ్జెక్ట్ అర్థమైందా లేదా అనేది ఈజీగా చెప్పచ్చండి. ఎందుకు కంగారుగాను గాబరాగాను ఏ చూపుతారో తెలియకుండా చెప్పడం అలా ఉండదండి. అర్థమైన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు అని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఎవరైనా ఏదైనా అడిగితే దానికి కరెక్ట్గా సమాధానం అంటే ఏది అవసరం ఉండాలి. ఇప్పుడు అందరికీ ఆధ్యాత్మిక దృష్టి ఉండదు. ఎవరికైనా కడుపులో ఉంటుంది, కడుపులో నొప్పి వస్తుంది, నాకు ఇబ్బందిగా ఉందని యోగా ఆడుతున్నాను అనుకోండి, ఆత్మ గురించి చెప్పకూడదు. దేహమే కదా, దేహం నాకు నొప్పి వస్తుంది కదా అంటే అది అసహజం. మరి కడుపు నొప్పికి అనుగుణంగా డాక్టర్ దగ్గరికి పంపడము, తెలిస్తే ఆ మందు చెప్పడము, లేకపోతే కరెక్ట్ డాక్టర్ దగ్గరికి పంపడము చేయాలి. అంటే సమయస్ఫూర్తి ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి, ప్రాక్టికాలిటీ ఉండాలి. ఎవరు ఏ స్థాయిలో ఏ స్థాయిలో మాట్లాడుతున్నారో గమనించాలి. మన సాధన మన లోపం జరుగుతూ ఉండాలి. మన లోపల జరిగేది మనం బయటకు వ్యక్తం చేయవలసిన అవసరం లేదు. మనకి భగవంతుడికి మధ్యలో విషయం. ఇప్పుడు నాకు భక్తి ఉంది, నాకు భక్తి ఉంది, నాకు భక్తురాలి అంటే భక్తురాలు అవుతాను నేను. నా మాటలో, నా ప్రవర్తనలో, నా నిజ జీవితంలో నేను అది ఫాలో అవుతున్నానా లేదా అనేది చూసేవాళ్ళు అమ్మాయిలు కాదు, పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది ఇప్పుడు కరెక్టా కాదా అని. సో ఎవరిని వాళ్ళు చూసుకుంటూ మోసపోకూడదు కూడా. ఇప్పుడు 3 మంది గురువులు లోకంలో ఎటు రీడ్ చేస్తున్నారో తెలియకుండా మనం వెళ్ళిపోయామంటే ఉన్నదాన్ని తప్పిపోతాం. అందుకే ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. నీ ఇంట్లో నువ్వు కూర్చున్నా, నువ్వు ఎక్కడున్నా పరిష్కరించుకోవాల్సింది నీ మనసు కాబట్టి, బయట కాదు కాబట్టి, మనసు నీతోనే నీ కూడా ఎప్పుడూ ఉంటుంది కాబట్టి నువ్వు నిరంతరం నీ మనసును పరిష్కారం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఎవరైనా సహాయం కోరినప్పుడు ఆ అవసరమైన సహాయం నీకు చేస్తూ వెళ్ళు. దాంతో జరిగే ఆర్థిక ఇబ్బందులతో, లేకపోతే మానసిక ఇబ్బందులతో, సంసారంలో ఇబ్బందులతో చాలామంది వస్తే ఆయన సబ్జెక్ట్ చెప్పలేదు. ఆయన వాళ్ళకి ఏది ఉపశమనం కలుగుతుందో అని చెప్పి వాళ్ళని ఓదార్చి, వాళ్ళు దుఃఖపడితే వాళ్ళతో పాటు ఆయన దుఃఖపడుతూ మాట్లాడి తర్వాత సబ్జెక్ట్ని తల వేసుకుని నిదానంగా సబ్జెక్ట్ చెప్పేవారు. ఎలా చెప్పేవారు? ఏ స్థాయిలో ఉన్నవాడికి ఆ స్థాయిలో అర్థమయ్యేలా చెప్పారు. ఎందుకని అలా చెప్పారు? ఓన్లీ ప్రేమ, దయ కాదు. ఒక టీచర్కి మెరిట్ స్టూడెంట్ అయినా, బాగా చదువు స్టూడెంట్ అయినా ఇద్దరి పట్ల సమానమైన ప్రేమ ఉంటుంది. అయితే వీడు చదవచ్చు, చదవకపోవచ్చు, ఇంకా ఎక్కువ ప్రేమ చదవనోడి పట్ల ఉంటుంది. ఎందుకంటే చదువుకునేవాడు ఎలాగో బాగుపడిపోతాడు. చదువుకునేవాడు కూర్చోబెట్టి చదివించక్కర్లేదు, హ్యాపీగా పాస్ అయిపోతారు, మెరిట్ మార్కులతో పాస్ అయిపోతారు. ఎటు తిప్పి చూసి అందరి పిల్లల్ని పట్టుకుని వాళ్ళని బుజ్జగించి వాళ్ళకి ఆయన పెట్టి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ అప్పుడు కానీ మాట వింటాం. అందుకు మనకి ఏంటంటే ప్రసాదాలు వెళ్తే చాలు. మనం రెండు ఆఫీస్ పట్టుకు వెళ్తే ఒక 4 సంచులు ఫ్రూట్స్తో ఇంటికి వెళ్ళేవాడు. ఇంకా బాదం పప్పులు మనయే, జీడిపప్పులు మనయే, ఫ్రూట్స్ మనయే, వెళ్ళడం తెలుసుకోవడం, పెట్టి తినేయడం. ఆ తర్వాత అప్పుడు కానీ సబ్జెక్టు మనకి ఎక్కదు. అంటే మనల్ని ప్రేమించి మనం ఒళ్ళో కూర్చోబెట్టుకుని మనకి సారంగా మనం చెప్పినవన్నీ ఆయన విని, మన కష్ట సుఖాలు ఆయన విని, ఆయన బాధ పంచుకుని మనం సుఖి చేసిన తర్వాత అప్పుడు ఇప్పుడు సుఖంగా ఉన్నప్పుడు ఇప్పుడు చెబుతాను. మీరు సుఖంగా ఉన్నారు కదా, అన్ని రకాలుగా సుఖంగా ఉన్నారు కదా, ఇప్పుడు అసలు సుఖం ఏంటో చూద్దాం. అసలు సుఖం అనేది సృష్టిలో ఎక్కడా లేదు. సుఖం అనేది ఎక్కడా లేదు, చైతన్యంలో తప్ప, ఇంకా భగవంతుడిలో తప్ప. శాంతి కానీ, సుఖం కానీ, ఆనందం కానీ, అలౌకికమైన శాంతి ఒక్క భగవంతుడిలో తప్ప ఎక్కడా లేదు. ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? శ్రీశైలంలో ఉన్నాడా, అరుణాచలంలో ఉన్నాడా, తిరుపతిలో ఉన్నాడా? బాహ్యంగా చాలా చోట్ల గుళ్ళు ఉన్నాయి, స్వయం దేవాలయాలు ఉన్నాయి, పవర్ఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, మనం చార్జింగ్ చేసుకుని రావచ్చు. కానీ అసలైన భగవంతుడు ఈ హృదయంలోనే ఉన్నాడు.
ఉంటాడు. అడ్రస్ ముందు కరెక్ట్గా తెలుసుకోండి, తర్వాత ప్రయాణం చేయండి. అడ్రస్ తెలియకుండా మనం వెళ్ళిపోతూ ఉంటే అలా తిరుగుతూనే ఉంటాం. ఆల్రెడీ అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చారు, మళ్ళీ అలవాటు అడవులో ఇక్కడ కూడా అడవులో తిరిగేద్దాము అంటే లేదు, అలా కాదు. నువ్వు అడ్రస్ ముందు కరెక్ట్గా తెలుసు. ఇప్పుడు మనకి లొకేషన్ మ్యాప్ కూడా వచ్చేసింది, ఇంకొక ముందు అడ్రస్ చెప్పుకునేవాళ్ళు. సో అడ్రస్ లొకేషన్ కూడా పెట్టేశారు నాన్నగారు. జీపీఎస్ పెట్టేశారు, అడ్రస్ లొకేషన్ పెట్టేశారు. నీ హృదయంలోనే ఉంది. నీ శరీరం నేను, మనసు నేను, ఇండియా నేను అనుకుంటున్నావు కదా, అది కాదు. నీ కరెక్ట్ అడ్రస్ నీ హృదయమే. హృదయమే రామనాథం. హృదయమే రమణాలయం. హృదయమే రమణాలయం. సో నీ హృదయంలోనే కొలువై ఉన్నాను. ఎవరిగా? నువ్వుగా, నేనుగా కాదు, నువ్వుగా. ఇప్పుడు నేను 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 అంటాను. మనం అనే నేను అజ్ఞానం నేను, ఆయన చెప్పిన నేను ఈశ్వరుడు చైతన్యం నేను. ఇప్పుడు మన లోపల ఒక నేనున్నా రెండు నేను ఉన్నాయా అని అడిగారు. మనం ఒకటా రెండా? ఒకటే. మరి ఆ ఒకటి నేనన్నారు కదా ఆయన. చైతన్యం నేనుగా, శాశ్వతంగా, చావు పుట్టుక లేకుండా, సజీవంగా, సుఖంగా, శాంతిగా నేను ఎప్పుడూ ఉన్నాను. నాకు చావు పుట్టుకలు లేవు, అదే నేనై ఉన్నాను. అది నీవే అన్నాను. సో అది నా అనుభవంలో ఉన్నాను, నాకు అది అనుభవంలో లేదు. వంతుడు చెప్పాడు, అడ్రస్ చెప్పాడు, లొకేషన్ ఇచ్చేసాడు, ఇక్కడే ఉందన్నాడు. కానీ మరి నాకు అది గోచరించట్లేదు. నాకేం గోచరిస్తుంది? శరీరమే నేను, ఈ మనసే నేను, ఇంద్రియాలే నేను. పుట్టినప్పటి నుంచి నాకు ఇదే గోచరిస్తుంది. ఆయన చెప్పిన అడ్రస్ ఇది, అదే నువ్వు అంటున్నారు. నా అడ్రస్ చూస్తే తప్పుగా ఉంది. మరి కరెక్ట్ అడ్రస్కి నేను ఎలా వెళ్ళాను? దానికి 50 సంవత్సరాలు బోధ చేశాను. 40 సంవత్సరాలు రోజుకి 6-8 రోజులు బోధ. శంకరాచార్య గారు 37 సంవత్సరాలు అంటే రాస్తే అక్కడ అంటే భారతదేశం అంతా తిరిగి మఠాలు ఏర్పాటు చేస్తారు. భగవాన్ 50 సంవత్సరాలు కూర్చుని చోటు నుంచి కదలకుండా, అరుణాచలం కదలకుండా అని ఒక దగ్గర కూర్చొని పోతే నాన్నగారు ఇంటింటికి ఊరు తిరిగి ఊరు తిరగక ఊళ్ళో నేను పని అనగా నీ కృతి చూడు అరుణాచలం అన్నారు భగవాన్. అంటే మనసు ఊరు తిరిగేసుకొని ఊరు తిరగక అలా తిరగకుండా చేసి ఉల్లాము నీవు కానీ అంటే నిరంతరము నిన్నే చింతిస్తూ, ఈ మనసు ఊరు తిరగకుండా నిన్నే చింతిస్తూ ఊరు తిరగక ఉల్లాము నీవు కానీ అంటే నిరంతరము నీవు కానీ అనగా అంటే నువ్వు పట్టుకుని నేను స్మరిస్తూ అది అడిగిపోయానని చెయ్యి. అది అడిగిపోవాలంటే ఏం చేయాలి? నీ వైభవం చూపించాలి. సో ఆ వైభవం చూపించి ఆ మనసుని చల్లపరచడానికి, ఆ మనసుని నిర్మలం చేయడానికి, మనసుని శాంతిపరచడానికి ఆయన ఊరు తిరిగారు. మన మనసు ఊరు తిరగకుండా నాన్నగారు ఊరు మన ఇంటి అందరికీ తిరిగి మన మనసు ఆయన పట్ల కేంద్రీకరించేలాగా, ఆయన్ని స్మరించేలాగా, ఆయన్ని ఆధారం చేసుకునేలాగా. మన అందరికీ కూడా ఆధారం కదండి. భక్తుల ఆధారం, పిల్లల ఆధారం, ఆస్తుల ఆధారం, ఆరోగ్యం ఆధారం, పనులుంటే సంఘం, అన్ని గోల్డ్లే. మనం అన్ని ఆధారం పట్టి చాలా హ్యాపీగా ఉన్నాను. నా పరిస్థితి ఎవరికి లేదు. ఆధారంతో ఉన్నాము. శ్వాస పోతే ఏమీ లేదు, పీల్చిన శ్వాస వదలకపోతే ఏమీ లేదు, వదిలిన శ్వాస పీల్చకపోతే ఏమీ లేదు. అంటే ఎంత అజ్ఞానం అంటే ఎంత మాయలో కూరుకుపోయి ఉన్నామంటే అంటే ఇదే నిజం, ఇదే శాశ్వతం అని అశాశ్వతమైనది శాశ్వతం అనుకుంటూ ఎప్పటికప్పుడు దెబ్బలు పడిపోతూ ఉన్నా మళ్ళీ బయట చూస్తే బాగా ఉన్నాం. తిరుగుతున్నాను, బాగా బాగున్నామని స్థలం అయితే నాన్నగారు చెప్పే సమస్య కరెక్ట్గా అర్థం చేసుకోవడం ఏంటంటే అసలు అజ్ఞానం ఎక్కడి నుంచి పుడుతుంది? దేహం పుట్టుక తెలుస్తుంది, దేహం మనకి తెలియదు, పక్క వాళ్ళకి తెలుస్తుంది.
వస్తుందో అది ముగిసే వరకు ప్రయాణం సాగుతూనే ఉంటుంది. శరీరాలు పోయడం తప్పదు. పోనీ అది ఒక శరీరం ఉంటుందా, అది నిజమంటూ జీవించేసి దాన్ని డెకరేషన్ చేసేసి, మనసుకి డెకరేషన్ చేసేసి, శరీరాన్ని డెకరేషన్ చేసేసిన 6 అడుగులో 5 అడుగులో ఆ భూమిలో అయిపోతాం. మళ్ళీ ఒక సిద్ధమైపోతాం. అది సుఖం ఉందా? ఇక్కడ సుఖం ఉందా? శాంతి ఉందా? ఆనందం ఉందా? ఉంటే ఒక పావు గంట నుండి మళ్ళీ ఒక గంట దుఃఖం ఎదుర్కొంటుంది, అసౌకర్యం ఎదుర్కొంటుంది. ఏం శాశ్వతం? సో అశాశ్వతమైన దీనికోసం మన జీవితం అంతా కనిపిస్తుంది. అంటే హ్యాబిచువేట్ అయిపోయాం, అలవాటు పడిపోయాం, దేనికి అలవాటు అయిపోయింది. అడ్రస్ ఏం చెప్పాడు? హృదయంలో ఉన్నారు, ఎలా ఉన్నారని చెప్పాడు. నిత్య యవ్వనం, నిత్యం శాంతి, నిత్యం సుఖము, ఆనందము, ప్రవాహం లోపల పెట్టుకుని దాన్ని అంతకన్నా మనం అజ్ఞానంతో చీకటిలో అరణ్యంలో జీవించేసుకోవచ్చు. అని ఏం చెప్పారంటే నీ జీవిత విధానం ఎలా ఉందంటే నీ మనసు రకరకాలుగా పరిణమిస్తూ ఉంటుంది. దాన్ని అటు ఇటు చాలా వెళ్ళిపోకుండా దాన్ని ఒక క్రమశిక్షణలో తీసుకురావాలి. ఇంద్రియాల ద్వారా 5 ఇంద్రియాల ద్వారా మనసు చూసుకుంటూ బయటికి వెళ్ళిపోయి వ్యవహారం చేసుకుని వచ్చేస్తూ ఉంటుంది. అలా వెళ్ళిపోయే మనసుని నువ్వు అదుపులోకి తెచ్చుకోవాలి అంటే, ఇంద్రియాల నుంచి దాన్ని ఉపసంహరించాలి అంటే నువ్వు ఒక హయ్యర్ పవర్ని పట్టుకోవాలి. అంటే ఏ అడ్రస్ అయితే ఈశ్వరుడు చెప్పాడో ఆ అడ్రస్ని నువ్వు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుని ఇది అటు ఇటు తిప్పుతోందను ఆటో ఏం చేస్తాడు, ఒకసారి ఊరంతా తిప్పేస్తాడు. అడ్రస్ పక్కనే ఉందండి, అది తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, అది తిప్పుతాడు, గంటైనా అడ్రస్కి వెళ్ళాం. ఇదేంటి ఇక్కడే చూపిస్తుంది, ఇక్కడ అది తిప్పుతూ ఉంటాడు. అలా బుద్ధి కరెక్ట్గా అంటే మనసు అలా మనం తిప్పుతూ ఉంటుంది ప్రపంచంలో. ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, అరుణాచలంలో ఉన్నాడు, ఇక్కడికి వెళ్తే గుర్తు వస్తుంది, ఏదో చూస్తూ ఉంటుంది. దాన్ని వేసుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే అసలు ముందు మీ పట్ల మీకు విశ్వాసం ఉండాలి. మీరు ఎత్తువారి చేతి బిడ్డలా ఉండద్దు. నువ్వు ఈశ్వరుని ప్రమాణంగా తీసుకో, జీవుని ప్రమాణంగా తీసుకోకు. 100 మంది 100 రకాలుగా ఎవరికి తలకాయ వచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈశ్వరుడు ఏం చెప్పాడు, ఆయన చెప్పినట్టు మనం ఫాలో అయితే మనం మార్గంలో ఉంటాం. ఆవిడ అలా చెప్పారండి, ఇది ఇలా చేస్తే బాగుంటుందంట, అక్కడ ఏదో బుక్ చేస్తే ఇది వస్తుందంట, లేకపోతే అక్కడ ఏదో హోమం చేస్తే ఇది వస్తుందంట. ఎందుకు గురువుగా చెప్పారు మనకి, మనకి చెప్పడానికి ఏమీ లేదు కదా. మళ్ళీ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అని మళ్ళీ మనసు వేసుకుని తిరగడం ఎందుకు అంటే స్థిరత్వం కావాలి. గురువు పట్ల మనకి ఫస్ట్ విశ్వాసం కరెక్ట్గా ఉండాలి. ఆయన మాట పట్ల మనకి గౌరవం ఉండాలి. ఆయన చెప్పింది మనం ఆచరించాలని గుర్తుండాలి. అప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయి. సో ఏం చెప్పారు, ఎక్కడి నుంచి అయితే ఉద్భవిస్తుందో అది దాని పుట్టుస్థానం ఏదైతే, ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి అయితే పుడుతుందో అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. అది పుట్టిన వెంటనే అక్కడ ఉండదు, తన్నుకుంటూ సహస్రాలంలో వచ్చేస్తుంది. ఇంక ఈ బుర్రలో కూర్చొని వ్యవహారం చేసుకుంటుంది బాస్ అదనమాట. ఇంకా అది ఏం చెప్తే ఈ శరీరంలో ఇక్కడ తిప్పుతూ ఉంటాం. సినిమాకి వెళ్ళమంటే సినిమాకి వెళ్తాం, బిర్యానీ తినమంటే బిర్యానీ తింటాం, నేను అక్కడ ఏదో బాగుంది చూసి వచ్చేద్దామంటే చూసి వచ్చేస్తాం. ఇలా మనసు ఏం చెప్తే అది వింటూ వచ్చేసాం. అప్పుడు దాకా ఆగండి, అసలు మనసు ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. ఇది వచ్చాక దాన్ని వేసుకుని మీరు ఊరేగిపోవడం కాదు, మీరు ఎక్కడికి వెళ్ళా మీ మనసుని కూడా వచ్చేస్తుంది. అసలు మనసు పుట్టు స్థానం దగ్గరికి దాన్ని తీసుకెళ్తాము. దానికే విచారణ, దానికే భక్తి, దానికే మన జీవితంలో ఆచరించే ఆచరణ, డిసిప్లిన్ దేనికి అంటే మనసుని మెల్లగా పరీక్ష చేసుకుని దాన్ని లోపలికి తీసుకురావాలి. అలాగే దాంతో విరోధం పెట్టుకున్నామంటే దెబ్బలాడి ఇంకా పెంచుకుంటుంది. సో దయ్యాన్ని మనం అంటే పంపించాలని చేస్తే వెళ్ళదండి. దాన్ని పూర్వం అంటే నాకు చెప్పేవారు, ఎవరైనా దయ్యం వీక్ మైండ్ దయ్యాలు పట్టుకుంటే వాడికి దానికి ఏ కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీర్చుకోవడానికి ఎవరో ఒక శరీరం పట్టుకున్నప్పుడు చెట్టు కట్టేసి ఏం కావాలని అడిగితే మధ్యలో జ్యూస్ ఏదో అడిగితే అది చెట్టు తాగేసి వెళ్ళిపోయారు. దయ్యాలంటే ఏం లేదు, మనమే శరీరంతో ఉన్నాము, చనిపోయిన వాడు దయ్యాలు అవుతారు. ఎప్పుడు మనసు కుదురుగా లేనప్పుడు. సో నువ్వు దయ్యం అవుతావా, చైతన్యంలో ఐక్యం అవుతావా, నువ్వు వెలుగు వైపు వెళ్తావా, చీకటి వైపు వెలిగితే ఇంకా 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 నువ్వు పతనం అవుతావా. ఇది చాయిస్ ఇచ్చాడు భగవంతుడు మనకి. ఆ చాయిస్ ఇచ్చాకనే వచ్చాం మనం ఇక్కడికి. ఈ చాయిస్ ఏదైతే
ఇచ్చాడో అది వివేకం కూడా ఇచ్చాను కదా నీకు. వివేకం వాడుకుని నువ్వు వెలుగు వైపు రా. ఇప్పుడు దాకా చీకట్లో ఉన్నావు, ఇంకా చీకట్లోకి వెళ్తే నువ్వు బయటకు వచ్చే ఆస్కారం ఉండదు. వెలుగు వైపు వస్తే మెల్లమెల్లగా నీకు అన్నీ సర్దుకుంటాయి. నీ మనసు పలచబెడితే నీకు బోల్డంత శాంతి, ఆనందం, నీకు చైతన్యానుభవం కలగకపోయినా నీకు సూచనలు తెలుస్తూనే ఉంటాయి. సముద్రం ఒడ్డుకు వెళ్ళామనుకోండి, తుంపలు పడుతూ ఉంటాయి, సముద్రం మోసం చేస్తూ ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి సమీపం అవుతూ ఉంటే అర్థమవుతుంది. ఈశ్వరుడికి సమీపం అయ్యేది మనకి తెలుస్తూ ఉంటుందండి. ఈశ్వరుడు దగ్గర అవుతున్నాం మనం, ఈశ్వరుడు మనకు కూడా ఉన్నాడు. మనకి ఇంకొక వ్యక్తితో సంబంధం లేదు, ఒక వ్యక్తితో పని లేదు. మనం వచ్చిన పని చూసుకుని మనతో మనం ఉండి ఈ మనసు ఎక్కడి నుంచి వస్తుందో గమనించుకుని దాని పుట్టు స్థానం ఏంటో మనం చూసుకుని సుఖంగా హాయిగా మన ఇళ్ళలో మనం ఉండొచ్చండి. ప్రారంభం రీత్యా మనం క్షేత్రానికి వెళ్ళచ్చు. అక్కడికి వెళ్ళినా కూడా పుట్టునూర్పు కింద 10 మంది కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటే క్షేత్రానికి వెళ్ళవలసిన అవసరం లేదు. దానికన్నా ఇంకా కూర్చొని ఉన్నాయండి. మనం క్షేత్రానికి వెళ్తున్నామంటే ఎందుకు వెళ్తున్నాం? ఇప్పుడు దీపం వస్తుంది, కార్తీక దీపం వస్తుంది, 20 రోజులు వెళ్తాం అందరం, 10 రోజులు. దేనికోసం వెళ్తున్నాం? 80 లక్షల మంది వస్తారండి ఈసారి. దేనికి 80 లక్షలు? దేనికి వెళ్తున్నాం అందరం? వాళ్ళు వెళ్తారు, మనం వెళ్తాం. ఆయన ఒక దీపం 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 దేనికి వెళ్తాం? ప్రదక్షిణ నువ్వు ఎన్నిసార్లు చేస్తావు, నువ్వు ఎన్నిసార్లు చేస్తావు. వారం రోజులు నేను రోజు చేస్తాను, నాకు రోజులకు ఒకసారి కన్నా కుదరలేదు. మళ్ళీ కంపారిజన్. దేనికి చేసావు? ఏది చేసినా మనం దేనికి చేస్తున్నాం అని ప్రశ్నించుకోవట్లేదండి మనం. అంటే మళ్ళీ ఇదో మార్కెట్ అయిపోయింది. ఆ మార్కెట్ నుంచి ఈ మార్కెట్లోకి వచ్చాము, ఇక్కడ మార్కెట్లో తిరుగుతున్నాం. ఎందుకంటే అడ్రస్ దగ్గరికి వెళ్ళడం ఎవరికి ఇష్టం లేదు. అడ్రస్ దగ్గరికి వెళ్ళామంటే మనం ఉన్నాం. ఇది మనం అనుకున్నప్పుడు మనకు కదా ఊరేగింపు కావాలి. దేవుడు ఉన్నాడు కదా, వెళ్దాం లేదు. అడ్రస్ తెలిసి చెప్పారు కదా, నా బుక్లో ఉంది, నా ఫోన్లో ఉంది, ఎప్పటికైనా వెళ్ళచ్చు. ఈలోపు తిరిగి వెళ్దాం. ఎంతకాలం వెళ్ళమండి అడ్రస్ దగ్గరికి. ఇప్పుడు కాకపోతే ఇంక వెళ్ళడానికి ఆస్కారం లేదు. గురువు వచ్చి గురువు బోధించి మనకు కూడా ఉండి మన అవసరాలన్నీ చూసి మన పరిస్థితులన్నీ చూసి మనం ఇంక ఎటు తలెత్తకుండా మనకి పరిస్థితి ఏర్పాటు చేసినప్పుడు మనం వెళ్ళకపోతే ఈ పరిస్థితి మళ్ళీ రాదు. ఈశ్వరుడు ఇచ్చిన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఈ కాలం మళ్ళీ రాదు. ఇప్పుడు మరణిస్తాం, ఎక్కడ పుడతామో తెలియదు. ఏ ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో పుడతాం అనుకోండి. ఇప్పుడు మాయ అంటే అసలే మాయ అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసి అసలు ప్రపంచం అంతా టెక్నాలజీ మీద నడుస్తుంది. అంటే అగమ్య గోచరం. అసలు మన అదృష్టం మామూలు అదృష్టం కాదు, మన గురువుగా మనకు దొరకడం. ఇప్పుడు వచ్చే అనారోగ్యానికి అసలు మెడిసిన్ కూడా ఉండట్లేదు, డాక్టర్కి అర్థం అవ్వట్లేదు వచ్చే రోగాలు ఏంటో. ఇప్పుడు వచ్చే రోగాలు అసలు డాక్టర్కి అర్థం కావట్లేదండి. టెక్స్ట్ బుక్లో లేని రోగాలన్నీ వచ్చేస్తున్నాయి. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఒకదానికి అడ్మిట్ అవుతాం. ఇదివరకు వైరల్ ఫీవర్ అంటే 3 రోజులు మందిస్తే తగ్గేది, ఇప్పుడు 6 వారాలైనా తగ్గట్లేదు. దాంతోపాటు వేరే వేరే కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కాంప్లికేషన్స్ అడ్రస్ చేస్తారు కానీ రూట్ కాజ్ రోగం తెలియట్లేదు. అసలు అజ్ఞానం రూట్ కాజ్ మనకి చెప్పారు గురువు గారు. ఈ రూట్ కాజ్ దగ్గరికి మనం వెళ్ళిపోయి వేరుతో సహా అజ్ఞానాన్ని సమూలంగా నాశనం అయిపోవడానికి మనం సహకరిస్తే గురువుకి ఆయన చేసే పని ఆయన చేస్తారు. ఆయన చేసే పనికి అడ్డు వెళ్ళకండి. అడ్డు రాకూడదు అంటే మనసు అడ్డుపడకూడదు. మనసుని పక్కన పెట్టి జీవించడం నేర్చుకుందాం. అదే మనకు తెలిసిందే మనసు కదా, మనకు తెలిసిందే శరీరం కదా, దీన్ని పక్కన పెట్టి ఎలా జీవించడం అంటే దృష్టి ఆయన మీద పెట్టడం. ఈశ్వరుడు మీద మన దృష్టి కేటాయించి పెట్టి ఉంటే, ఆయన స్మృతి చేస్తూ ఉంటే, ఆయన మాటలు వింటూ ఉంటే, ఆయన జీవితం జ్ఞాపకం తెచ్చుకొని ఆయన ఎలా జీవించారు, ఎలా మాట్లాడారు, ఎలా ప్రేమించారు, ఎలా వ్యవహరించారు, ఏమని చెప్పారు. నీ పుట్టుక స్థానంలోనే నేను ఉన్నాను, నువ్వు నన్ను అక్కడ పట్టుకోడు. ఇప్పుడు నాన్న దేహం వెళ్ళిపోయింది, ఎక్కడున్నా నాన్న అంతటా ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు. కేంద్రం హృదయమే. రాముని ఎవరు అందుకోలేకపోతున్నారండి. రాముడు కథలు చెప్పుకుంటారు కానీ రాముడు ఎవరు అందుకోలేకపోతున్నారు. రాముడిలో ఉన్న శాంతి ఎవరు పొందలేకపోతున్నారు. ఎందుకని? రాముడు అప్పుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా లోపల ఏంటంటే అవతారం వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేడు రాముడు. అంటే మన మనసు తెగులేదు. ఇప్పుడు లేదు కదా, ఆయన లేకపోవడం లేదు, ఉన్నదే ఆయన. మనం లేము, అది తెలియక మనం ఉన్నాం అనుకుని, వాడు లేదనుకుని ఏదైతే ఉందో అది లేదనుకుని, ఏదైతే లేదో అది
తెలుసుకున్నప్పుడు ఆ ట్రూత్ దగ్గర నిలబడిపోవాలి. హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అంతే, అక్కడే. మన అన్వేషణ ఎక్కడ? బయట కాదు, లోపలే. ఏం అన్వేషణ చేయాలి? ఏ కారణం వల్ల మనకు దుఃఖం వస్తుంది? అనారోగ్యం వల్ల తప్పదు. శరీరమే రోగం. శరీరం వచ్చిందంటే రోగం. అది శరీరమే రోగం. రోగానికి రోగం కాకుండా ఎలా ఉంటుంది? ఆశ్చర్యం ఎందుకు దానికి? ఇప్పుడు రేపు అడ్మిట్ ఏదో ఉంటే జనరల్ చెకప్కి వెళ్తాం, క్యాన్సర్ అని చెబుతారు. తప్పదు, ట్రీట్మెంట్ చేయించుకోవాలి. హైబాబైన క్యాన్సర్ వచ్చేసిందంటే అసలు దేహమే క్యాన్సర్ వచ్చిందంటే నీకు ఆశ్చర్యం ఏంటన్నారు. సో శరీర బుద్ధితోని, మనసు లేదనే భావంతో నువ్వు జీవించినప్పుడు నిన్ను క్షోభ వెంటాడి తీరుతుంది. అది నువ్వు కాదు. నువ్వు చైతన్యం అని చెప్పారు. చైతన్యం ఆధారంగా ఇవన్నీ వస్తున్నాయి, లేకపోతే ఏమీ లేదు. నేననే ఒంటి స్తంభం మేడం మీద ఈ సమస్య సృష్టి ఆధారపడి ఉంది. ఆ స్తంభం తీసేస్తే ఏమీ లేదు. సో నేనుని పలచబడేలా జీవించండి. మాట్లాడితే నేను నాది నేను ఇచ్చేసాను, నేను అది చేశాను, నాకు ఇది చేశాను, ఈ గోల్లోకి వెళ్ళకండి. వీలైనంత మౌనంగా ఉండండి. మనందరికీ 50-60% సాధన ఫుడ్తో అయిపోతుందని చెప్పారండి భగవాన్ గారు కూడా. మనం తినే ఆహారంతో సగం సాధన అయిపోతుంది అన్నారు. నువ్వు అక్కర్లేని తిండంతా తినదు. రోడ్డు సాత్వికంగా మితాహారం తీసుకోమన్నారండి. మన కడుపుకి తెలుసు మనకి ఎంత అవసరమో, దానికి మించే తినేస్తాం మనం. అది ఇలా వస్తే ఇంకా ఎక్కువ తినేస్తాం. చుట్టాలు ఇంటికి మన ఈస్టర్ రెస్టారెంట్ వాళ్ళందరికీ మర్యాద ఎక్కువ అని పేరండి, కానీ మనం పాడు చేసేస్తాం అందరికీ. అప్పుడు ఇంట్లో ఇంత తింటామనుకోండి, 4 వంతులు పెట్టేసుకొని తిని అంటే ఏమవుతారు వాళ్ళు? మనం ప్రేమ అనుకుంటాం, అది పిచ్చి. ఎవరికి ఎంత అవసరం అంత తినివ్వండి. ఈ అతిథి మర్యాదలతో ఏం చేస్తామంటే పాపం వీపులు షుగర్కి వచ్చేసినా ఈ ఒక్కరోజు ఏదండి స్వీట్ తినేయండి, ఈ జిన్ను చాలా బాగుంది దొరకదండి తినేయండి అంటే నిజంగా మనకి ప్రేమ ఉంటే వాళ్ళ ఆరోగ్యం మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వాళ్ళు స్వీట్ తినంటే ఏ మిక్స్చరో కాస్త పెట్టండి, ఇంకా కావాలంటే పెట్టండి. తినాలంటే మొహవాళ్ళకి కావాలండి, పెట్టేవాడు మొహవాళ్ళగా పెట్టండి. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఏంటంటే ప్రతిదీ మనం చేసే ప్రతి పని, మన ఆలోచన, మన పని, చిన్న పని కాడి నుంచి పెద్ద పని వరకు మన అజ్ఞానం తప్ప ఏమీ ఉండట్లేదు. నాన్నగారు మొత్తుకు చెప్పారు, మీరు మీ అజ్ఞానం కోసమే జీవిస్తున్నారు, మీ అజ్ఞానంతోనే జీవిస్తున్నారు, దాన్ని డెకరేట్ చేసుకోవడానికి జీవిస్తూ నాకు దేవుడు కావాలంటున్నారు. మీకు దేవుడు అవసరమైతే దేవుడు చెప్పినట్టు ఎందుకు జీవించట్లేదు? మీరు ఈ మొహమాటాన్ని పక్కన పెట్టండి, మీ భయాన్ని పక్కన పెట్టండి, మీ రాగద్వేషాన్ని పక్కన పెట్టండి, మీ ఇష్టాన్ని పక్కన పెట్టండి. అందరి పట్ల మీరు సమానంగా ఉండండి. మీకు వచ్చినట్టే ఇతరులకు కూడా వాళ్ళ ప్రారంభాలు వచ్చింది, వాళ్ళ పట్ల మీరు దయగా ఉండండి. ఎవరిలో ఏముందో మనకు తెలియదు, ఎవరు ఏ ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలియదు. వాళ్ళ పట్ల దయగా ఉంటూ మీరు చేతనైనటువంటి సహాయం వాళ్ళకి చేస్తూ నువ్వు అందరూ కూడా వాడుతూ నేను చెప్పిన అడ్రస్ దగ్గరికి నువ్వు ప్రయాణం చేయి. ఏమంటే వస్తున్నాయి మీకు పరిసరాలు, అంటే పరిసరాలు, వ్యక్తులు, మన సిచ్యువేషన్స్ ఇవన్నీ బాధ పెడతాయి. ఎందుకు చేసుకుని వచ్చాం, ఏం చేస్తాం? నువ్వు మనకి కేటాయించేది ఇంకొకరికి కేటాయించదు. వాళ్ళు తెచ్చుకున్నది వాళ్ళకి కేటాయిస్తారు, వీళ్ళు తెచ్చుకున్నది వీళ్ళకి కేటాయిస్తారు. ఏది కష్టపడకుండా రాదు. ఇప్పుడు ఒక డాక్టర్ చదవాలన్నా, ఇంజనీర్ చదవాలన్నా, ఒక కలెక్టర్ అవ్వాలన్నా ఒక 25 ఏళ్ళు చదవాలండి. అంటే ఇంత కష్టపడి చదివితే తప్ప నీకు ఒక ప్రొఫెషన్ రాదు. నువ్వు కష్టపడితే తప్ప నీకు సంపాదన రాదు. నువ్వు కష్టపడితే తప్ప నీకు పదవి రాదు. దీనికే అంటే భౌతికమైన వాటికి ఎంత కష్టపడుతున్నప్పుడు నీ బుద్ధిని శుద్ధి చేయడానికి నువ్వు ఎంత కష్టపడాలి? నాకు సాధన ఏంటండి, అంత గురువుగా చూసేసుకుంటారు, నా పద్ధతిలో నేను ఉంటాను. నీ పద్ధతి ఏంటి? నీ అజ్ఞాన పద్ధత. నీ అజ్ఞాన పద్ధతిలో నువ్వు ఉంటే గురువు చూసేస్తాడా? అంటే ఇది అజ్ఞానం చేస్తానన్నా అర్థమేగా కదా. ఎవరికన్నా విమర్శిస్తున్నాం అనుకోండి, ఎవరైనా మనం విమర్శిస్తూ ఉంటే భగవంతుడు నేను చూసుకుంటాను, నువ్వు విమర్శించి పర్వాలేదన్నాడా? ఆత్మస్థుతి పనులిందా చేస్తూ ఉంటాను అనుకోండి, తెల్లారు లేచిన కాడి నుంచి నా గొప్ప, నా ప్రొఫెషను, నేను ఇంత గొప్ప డాక్టర్ని, నేను ఇలా చూసేస్తున్నాను నా పేషెంట్ని, లేకపోతే నాకు ఈ పదం ఉంది, లేకపోతే నాకు ఇంత అధికారం ఉంది అని చెప్పుకుంటూ మా గురువు నాన్నగారండి, నేను నాన్నగారు అవుతుంది వాడండి, వాడు అసలు సరిగ్గా ఉంటుంది, అసలు వాడు సరిగ్గా చేయదు అంటే ఆత్మస్థుతి పరమిందా చేస్తూ నేను భక్తులు వాళ్ళ గురువు గారు మమ్మల్ని ఆత్మసింహ
క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ టైం పడుతుంది, చనిపోవచ్చు, క్యూర్ అవ్వచ్చు. అయితే గురువు నోట్లో పడ్డవాడు క్యూర్ అవ్వకుండా ఉండడు. అయితే మనం కనుక శ్రద్ధగా ఉంటే తొందరగా అయిపోతుంది, లేకపోతే ఇంకా చాలా టైం పట్టేస్తుంది. ఇంక జన్మలు వచ్చిన తర్వాత ఏ జన్మలో ఎప్పుడు మళ్ళీ ఆయన దిగి రావాలి. ఆల్రెడీ చాలా శ్రమ పడుతున్నారు, ఎన్నిసార్లు దిగాలి ఆయన. ఎన్ని అవతారాలు పెట్టారండి, దశావతారాలు అయిపోయింది, గురువులు వచ్చి వెళ్ళిపోయారు. మనం మనంగానే కంటిన్యూ అయిపోతే అర్థం లేదు. అంటే ఆయన కనీసం గౌరవం ఇవ్వాలి కదా. భూమి మీద వచ్చి వెళ్ళినందుకు అంత మహాత్ముడు, అంత మహాశక్తితో, అంత మహాశాంతితో, అంత బోధ చేసి, అంత కృషి చేసినందుకు చిన్న కృషి చేయండి చాలు. మీరు ఏమీ పాటుపడక్కర్లేదు. నేను చెప్పిన సబ్జెక్ట్ కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకుని మీరు మనసు విషయంలో వచ్చే తలంపుల విషయంలో జాగ్రత్త పడండి. పొరపాటు తలంపు రానివ్వండి. అందరూ శ్రేయస్సుకునే తలంపు రావాలి. నువ్వు మాట్లాడితే నీ శ్రేయస్సు ఎదుటివాడి శ్రేయస్సు ఉండాలి అందులో. ఇప్పుడు ఈ అమ్మగారు ఉన్నారు, ఆవిడకి ఏ ఇబ్బందులు ఉన్నాయనుకోండి వాళ్ళ ఇంట్లో, ఆవిడ కొంచెం ఆదరణగా చూసి ఆవిడ సుఖంగా ఉన్నారా, శాంతిగా ఉన్నారా, ఆవిడ ఫోన్ చేశారా, ఆవిడ నిద్రపడుతుందా, ఆ పలకరింపు చేస్తే ఆ పలకరింపు చేయండి. లేదు నీకు సంబంధం లేదు, సైలెంట్గా ఊరుకో, కాపాడు. ఎక్కడా ఎవరి విషయంలో కలగ చేసుకోవద్దు. మీ విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి ప్రారంభానికి ఏ కర్మ ఉంటే ఆ కర్మ అనుభవించి తీరవలసి వస్తుంది. అది నువ్వు ఇష్టంగా ప్రీతిగా అనుభవం చేస్తే ఇక అది మళ్ళీ నిన్ను గుర్తుకోదు, ఖర్చు అయిపోతుంది. ప్లస్ అదంతా పోగలదు. ఎప్పుడు నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉంటే మనసు ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏ వ్యవహారం చేస్తుందో చూసుకోగలుగుతావు. అదే కనుక ఆవిడ చేసుకుంటే ఏం చేస్తుందో చూస్తూ ఉన్నాను అనుకుంటే నా మనసు బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని లోపలికి వెళ్ళకుండా ఇంకా ఆత్మ ఏంటి, ఆత్మ ఎవరికి ఉన్నదే అడ్రస్ అదే. కానీ అడ్రస్ దగ్గర మనం ఎప్పుడూ లేము. ఆ అడ్రస్ ఈ అడ్రస్ ఆ అడ్రస్ ఈ అడ్రస్ తిరుగుతూ మా అడ్రస్ ఇదని చెప్తాం అంతే. కానీ మనం వెళ్ళలేదు మన అడ్రస్ దగ్గర మనం వెళ్ళిపోవాలండి. ఇప్పుడే ఇక్కడే, నెక్స్ట్ లేదు, రేపు అనేది లేదు, రేపుకి రూపు లేదన్నారు. ఎందుకంటే ఈ క్షణాన మనదంతే, నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన శరీరం సహకరించకపోయినా మనసు సహకరించదు. శరీరానికి అనారోగ్యం వస్తే మనసు సహకరించదు. ఇంట్లో ఇబ్బందులు వస్తే మనసు అలజడి కూడా అవుతుంది. అన్నీ బాగున్నప్పుడు నువ్వు వెళ్ళి చక్క పెట్టుకోకపోతే బాగున్నప్పుడు చక్క పెట్టుకున్నానంటే అర్థం లేదు. సో మనసుని అదుపుగా ఉంచుకోవాలి. కార్తీక మాసం ఈ డిసిప్లిన్స్ అయ్యేవి ఎందుకు చేస్తామంటే మనసుని అదుపులో పెట్టుకోవడం కోసం. ఆకలి అనేది రోగం అన్నారు. శరీరానికి రోగం వస్తే మందు వేసుకుంటాం కదా, అలా ఆకలి అనేది రోగం. రోగానికి సరిగ్గా మందు వేయండి. అతిగా తినద్దు, అతిగా మాట్లాడద్దు, అతిగా ఆలోచించద్దు. అవసరమైంది ఆలోచించి, అవసరమైన పని చేసి, అవసరమైన మాట మాట్లాడండి. సుఖంగా ఉండండి, మీతో మీరు ఉండండి. మీతో మీరు ఉండడం నేర్చుకోండి. ఎందుకు రిపీటెడ్గా మీతో మీరు ఉండండి అని ఎందుకు చెప్పారంటే ఉదయమైన ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు, మనం పోగొట్టుకోవాల్సింది ఇక్కడే ఉంది. రెండు ఇక్కడే పెట్టుకుని మనం ఎంత తిరిగితే పోతుందండి అది, ఎక్కడికి తిరిగితే పోతుందని మీతో మీరు కూర్చొని గమనించండి. అసలు ఏమొస్తుంది, నా మనసులో ఏముంది, నా మనసులో ఏ విధానం ఉంది, ఏ మనుషుల మీద నీ మనసు వెళ్ళిపోతుంది. మనసు ఎక్కడికి వెళ్తుంది, ఇష్టం ఉన్నవాడు దగ్గర వెళ్తుంది, అయిష్టం ఉన్నవాడు దగ్గర వెళ్తుంది. సో రెండు వికారాలు, ఇష్టాలు వికారాలు చుట్టూ నీ మనసు ఉంటుంది. నో, ఎవరిని వెళ్ళిపోతుంది, నా గురువు తప్ప, నా శ్రేయస్సు కోరేవాడు నా గురువు తప్ప ఎవరు లేరు. శత్రుత్వం మా హస్బెండ్ పట్ల రావచ్చు, పట్ల రావచ్చు, తల్లిదండ్రుల పట్ల రావచ్చు, పిల్లల పట్ల రావచ్చు, మన పట్ల మనకు రాదు. మనమంటే మనకి ఎప్పుడు ఇష్టమేనండి. మనమంటే మనకి ఎప్పుడు ఇష్టమే. పరాయోడు ఇష్టం ఉండకపోవచ్చు, ఇంట్లో వాళ్ళు ఇష్టం ఉండకపోవచ్చు, కానీ నేనంటే ఎప్పుడు నాకు ఇష్టం. ఎందుకు? ఆత్మస్వరూపం నేను నా పట్ల నాకు విసు రాదు, నా పట్ల నాకు ఇబ్బంది రాదు. నా ఇష్టం ఎప్పుడు నేను ఇష్టంగా ఉంటాను. నా పట్ల నేను నువ్వు ఉండు, పర్వాలేదు. అందరి పట్ల అలా ఉండు. వాళ్ళెవరు? నీది ఆత్మస్వరూపం, మరి వాళ్ళు ఆత్మస్వరూపులే కదా, వాళ్ళ పట్ల కూడా నువ్వు ఇష్టంగా ఉండు. పదేముంది నా పరాయ భేదం వదిలి, నేను వేరు వాళ్ళు వేరు, నా పిల్లలు వేరు వాళ్ళ పిల్లలు వేరు, ఈ భేదాన్ని తీసేయండి, ఈ సెపరేషన్ తీసేయండి. అందరినీ సమానంగా చూడండి, అందరి పట్ల ఆప్యాయంగా ఉండండి. లోపలికి పని నేను చూస్తున్నాను అంటే బాహ్యంగా యాక్షన్లో నువ్వు ఈశ్వరుని దృష్టి
ఉండాలి. చెడుతనం ప్రేమ వస్తున్నాయి అనుకోండి, మనం ఆపలేదు. ఎందుకంటే స్టోర్ బోర్డు ఉంది లోపల, హృదయంలో బహుజన్మల స్టోర్ బోర్డు ఉంది. 3 రకాలు వచ్చేస్తూ ఉంటాయి, మనం ఏం చేయలేదండి. ఆ వచ్చినప్పుడు దాన్ని గమనించండి. ఒక్కొక్కసారి తీసుకెళ్ళిపోతుంది, అది ఊరు తిప్పేస్తుంది. తిప్పేసినప్పుడు అది తిరగకుండా ఈయన పట్టుకోండి. భగవాను నాన్నగారు మీ ఇష్టదైవం రాముడు శివుడు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఆయనకి మొరపెట్టుకోండి. ఎందుకంటే ఈయనకి ఆవిడకి మొరపెట్టుకున్నా ఏం చేయలేదు. ఆయన మొరపెట్టుకుంటే ఆయన విడుదల చేస్తారు. అంటే రోగం వస్తే డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తామో అలా దుఃఖం వచ్చినప్పుడు గురువు గారి కాళ్ళు పట్టుకోండి. అసలు ఎప్పుడు నిరంతరం పట్టుకుని ఉండవలసిందే ఆయన పాదాలు. మనకి సంతోషంగా ఉన్నప్పుడు ఆయన గుర్తు రాదు కాబట్టి కనీసం దుఃఖంగా ఉన్నప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆడకుండా ఆయన పాదాలు పట్టుకుని గట్టిగా, నా వల్ల ఇది కావడం లేదు, నేను ఇందులోంచి బయటికి రాలేకపోతున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేసి సపోర్ట్ చేసి నేను ఇందులోంచి విడుదల చెయ్యి. నీ చిన్న సమస్యలైనా పర్వాలేదు, ఆయనకి ఏం కష్టం కాదు. ఏ భారమైనా ఆయన మోస్తాడు, ఎటువంటి బరువులైనా ఆయన మోస్తాడు. ఎందుకు అంతా ఆయన ఎన్నున్నాడు. ఆయన ఉందంటే ఏమీ లేదు, బరువు మనకి. అండ్ ఇంకొకటి, బరువు ఎలా ఉంది, తలంపు రూపంలో ఉందన్న. బాగా బాగా ఒంటి కుట్టిపోతున్నది ఏంటి అంటే ఒక తలంపు అంటండి. ఆ తలంపు తీసేస్తే ఏమీ లేదన్నాడు భగవాన్. ఎంత సునాయాసంగా చెప్పారండి. మందు అంటే నీకు నిద్ర పట్టలేదు, ఒక మందు అయితే నువ్వు నిద్రపోవాలి. అటువంటి మందు జ్ఞానానికి. నీకు ఎంత కష్టమైందైనా అది తలంపు మాత్రమే, తలంపు తీసేస్తే ఏమీ లేదు. మన ఇంట్లో ఎవరైనా మరణించారు, అయ్యి బాబా వాళ్ళు లేరాడు, మరణించాలని దుఃఖం వస్తుంది. తలంపు రూపంలో వస్తుందా, తలంపు రాకుండా దుఃఖం వస్తుందా? నిద్దట్లో నీకు దుఃఖం ఏమైంది? నిద్దట్లో నీకు ఉన్నావు కదా, ఇప్పుడు పగలు ఏడుస్తున్నావు, రాత్రి నిద్రపోతున్నావు. నీ బెంగళూరు అయితే రాత్రి కూడా నువ్వు నిద్రలో వెళ్ళకుండా ఏడుస్తూ ఉంటావు. నీ సహజ స్థితి అదైంది. కానీ నీ సహజ స్థితి ఏంటి? సుఖం. దుఃఖరహిత స్థితి నువ్వు. సో దుఃఖం కాసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. కోపం కాసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. విసుగు కాసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఎప్పుడు న్యాచురల్గా ఉండేది సుఖం. అందుకు మనం సుఖం కోరుకుంటాం. సుఖం నుంచి భిన్నంగా దుఃఖం వచ్చేసరికి బాబు ఇది వద్దు, నాకు సుఖం కావాలి, నాకు సుఖం కావాలి ఎందుకు అనుకుంటాం? మన స్వరూపం సుఖం. సో స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. మన స్వరూపం ఆనందం. ఆనందంగా లేమో అయితే అది మనం కాదు కదా, దాన్ని ఎలిమినేట్ చేయండి. అది నేను కాదు, పక్కన పెట్టండి. దేహాన్ని వేసుకు వెళ్ళిపోకండి. మనసు చెప్పిన చోటకల్లా దేహాన్ని వేసుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక గంట సేపు నేను ధ్యానం చేద్దామని వచ్చినాను. నాకు ఏదో అర్జెంట్ ఫోన్ వస్తుంది, ఏదో అంటారు, ఏదో అంటారు. సరే ఊళ్ళో పెట్టి నువ్వు కూర్చో, కాసేపు నీతో నువ్వు కూర్చో. నీకు ఏకాగ్రత కుదరకపోతే నువ్వు గురువు ఫోటో చూడు, లేకపోతే భగవాన్ కళ్ళలో చూడు, లేకపోతే గిరి వేపు చూడు. నీకు ఏది ఇష్టమైతే దాని వేపు చూస్తూ నువ్వు ఫోకస్గా ఉండు. సృష్టి నడుస్తుంది, నువ్వు ముందా నడుస్తుంది, లేకపోయినా నడుస్తుంది. మనం చనిపోతే ఏమైపోతారో అనుకుంటాం. 11వ రోజు వరకు కూడా ఎవరు జ్ఞాపకం ఉండట్లేదండి. ఇది సత్యం. మనం లేనట్టుగా జీవిద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. మనం మరణించేసాము, మరణించిన సృష్టి బ్రహ్మాండంగా నడుస్తూనే ఉంటుంది, ఏది ఆగదు. ఎవరు కాఫీ తాగడం కూడా ఆగదు, మనం ఆగం కదా. సో మన సుఖం మనం చూసుకుందాము. అందరికీ బాధ్యత ఉంటుంది కాబట్టి బాధ్యత చూద్దాము. ఎవరి పట్ల మమకారం పెట్టుకోవద్దు. నువ్వు తరించాలి. నువ్వు ఇక్కడికి వచ్చింది తరించడానికి. తరించడానికి మార్గం ఏంటి అంటే నాతో నేను ఫస్ట్ కుదురుగా ఉండాలి. అయ్యి బాబా కుదురుగా లేరంటే బాబా చచ్చిపోతున్నా తినేస్తున్నారు. అసలు మన మనసు మనం కుదురుగా ఉంచట్లేదు. చూసుకుంటే కుదురు రావాలి అంటే అలా తిరుగుతూ ఉంటే కుదురు రాదు. నువ్వు ఉన్న చోట ఉండు, నీ అడ్రస్ దగ్గరికి ఉండు, అడ్రస్లో నువ్వు సుఖంగా ఉండు. అప్పుడు మెల్లగా ఏమవుతుందంటేనండి, కుదురుగా మనతో మనం ఉండడం ప్రాక్టీస్ మొదలు పెడితే సైలెంట్గా ఉంటూ అక్కర్లేని మాటలు మాట్లాడకుండా, అతిగా మాట్లాడకుండా, లగ్జరీ తిండి విషయంలో లగ్జరీ వద్దు, కట్టడం విషయంలో లగ్జరీ వద్దు. అంటే ఎప్పుడన్నా పండుగ వస్తే వేసుకోవచ్చు, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మనం నగలు వేసుకోవచ్చు, చేపట్టుకోవచ్చు. అది పక్కన లేదండి. అయితే సింపుల్ హై థింకింగ్ అని చెప్పారు. ఉన్నతమైన భావాలతో ఉండండి, సింపుల్గా జీవిస్తూ ఉండండి. అవసరానికి సంసారం కాబట్టి ఎప్పుడన్నా సారంగా కట్టుకున్నా మనసులో ఆనందం లేకుండా జీవించండి. ఎదుటి వాడితో పోల్చుకోకండి. ఎదుటి వాడు కొన్ని ఉన్నతమైన స్థితిలో ఉంటే చూసి ఆనందించండి. ఎవరికైనా లేకపోతే నీకు కలిగి ఉన్నది షేర్ చేసుకోండి. ఇలా జీవిస్తూ నీ మనసుని నువ్వు
వచ్చేయాలి, ఈ చెరసాల నుంచి మనం బయటకు వచ్చేయాలి. అయితే మనం చక్కగా జీవిస్తాం, జైల్లోనే ఉన్నాం మనందరం. జైల్లో మనం మంచిగా ఉంటూ, అందరి పట్ల మంచిగా ఉంటూ, పని బాగా చేసేస్తూ ఉంటే ఆగస్టు 15 కొంతమంది రిలీజ్ చేస్తారు. వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు మంచిగా ఉంటూ, అందరి పట్ల మర్యాదగా ఉంటూ, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు చెప్పిన పనల్లా చేసేసి, పెట్టింది తిని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని పెట్టింది తిని అలా సైలెంట్గా ఉండి మర్యాదగా ఉంటారనుకోండి. అది లెక్క పెట్టుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 15కి ఒక 4-5 రిలీజ్ చేసేస్తారండి. శిక్ష ఉండదు. అలా ఇప్పుడు దేహాత్మబుద్ధి చెరసాలలో ఉన్నాం మనం. ఎప్పుడు రిలీజ్ చేసేస్తారు అంటే ఆయన నచ్చినట్టు మనం జీవిస్తే రిలీజ్ చేసేస్తారు. ఆయన నచ్చినట్టు జీవించలేదు కాబట్టి ఇంకా ఇక్కడే కూర్చున్నాం మనం. అయితే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు వ్యక్తులు కనిపిస్తారు, ఇక్కడ రిలీజ్ అయిన వాళ్ళు కనపడదు. మన పార్వతాడు హైదరాబాద్ బయటకు కనపడదు. వాళ్ళు అదే చెప్పినట్టు మన మాట వింటూ ఉంటారు, ఏమి తెలియనట్టు. అది చూసి మళ్ళీ మోసపోకండి. మనకి ఏదో వచ్చింది, అయిపో టీచర్లందరూ మన మాట వేస్తారు అనుకున్నా ఉంటే అదో పెద్ద అహంకారం. ఎటు తిప్పి చూసినా అహంకారం కోసమే జీవించేస్తూ ఉంటాం. అదే అంటారు, ఆధ్యాత్మిక పేరు చెప్పుకుంటున్నా మీరు చేసుకునేది జగవేషనే. అయ్యో నాన్నగారు ఉన్న వల్ల నేను ఇలా తెలియలేదు. ఆయన కూడా నాన్నగారు ఉన్నారు. నాన్నగారంటే శరీరం కాదు కదా, ఈ సృష్టికర్త అందరికీ ప్రభువే, అందరికీ తండ్రే. మనం ఆయన బిడ్డలు అనుకున్నప్పుడు మనం గొప్ప అనకుండా మనకున్నది ఎదుటితో షేర్ చేసుకుంటే అది వినయం. అదే అంటారు, మన విద్య మనకి వినయాన్ని తీసుకురావాలి. విద్య వినయాన్ని తీసుకురాస్తే అది విద్య కాదన్నాడు. నీ చదువు కనుక నీకు సంస్కారాన్ని ఇవ్వకపోతే అది చదువు కాదు. సో మనం చదువుకున్నాడో చదువుకున్న ముట్లు చదువుకుని ముట్లు అనేవాడు. అంటే మూర్ఖత్వం కాదు, చదువుకోవచ్చు. అందుకేనండి ఎవరు ఐశ్వర్యవంతులు అంటే హృదయ శుద్ధి కలవారు మన దేవుడు చూసేవాడు. దైవీ సంపద మనసులో ఉన్నవాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు అసలు ఆస్తిపరులు. భౌతికంగా నీకు 1000 కోట్లు ఆస్తి ఉన్నా కూడా ఏడుస్తూ ఆమోహంలో కూర్చుంటారండి చాలామంది. కూలి పని చేసుకునేవాడు చాలా సుఖంగా ఉంటాడు. మానసిక స్థితి అనేది నీ ధనం మీద, నీ పదవి మీద, నీ చదువు మీద ఆధారపడి ఉండదు. సో ఎవరితోనే మనం పోల్చుకోవద్దు. మనం ఉన్న చోటే మనకి బెస్ట్ చోట, మనకి ఈశ్వరుడు పెట్టిందే మనకి బెస్ట్. ఇంకొకళ్ళ మందు మనకి పనికిరాదు. వాళ్ళకి తలకాయ నొప్పిగా ఉంది, మనకి కడుపు నొప్పిగా ఉంది, వాళ్ళకి మనకి ఒకే మందు కాదు. అయితే అడ్రస్ మాత్రం ఒకటే, కేంద్రం అడ్రస్ మాత్రం ఒకటే. మనందరం వెళ్ళవలసింది ఇక్కడికి, ఆరోగ్యమైన స్థితికి. ఏ అనారోగ్యం ఉన్నా మందు వేరైనా కూడా ఆరోగ్యం వచ్చాక ఆరోగ్యం ఒకటే. అలాగే హృదయంలో భగవంతుడు ఉన్నాడు, అది మన స్వరూపం, అది సత్యం. అసత్యం నుంచి బయటకు రావాలని మనకి తిప్పలేదు. అంటే అసత్యంలో బతికేసాము, ఎప్పటి నుంచో బతికేస్తున్నాము. దీర్ఘ హ్యాబిట్ అయిపోయింది, దీర్ఘ అలవాటు అయిపోయింది. అలవాటు నుంచి విడుదల అవ్వాలనుకుంటున్నాం. సో ఎవరిని విమర్శించద్దు. ఆత్మస్థుతి పరనింద ఆపేయాలి. మనల్ని మనం పొగుడుకోవడం ఆపేయాలి. ఎదుర్కోండి విమర్శించడం ఆపేయాలి. విమర్శ వస్తుంది అనుకోండి, మనల్ని విమర్శించుకుంటే నేను నా మనసు ఇలా ఉందండి, ఈరోజు సరిగ్గా లేని నేను మాట్లాడుతూ కాసేపు మౌనంగా ఉంటాను, లేకపోతే అనవసరంగా మీకు నాకు కూడా ఇబ్బంది అని చెప్పి సైలెంట్ అవ్వడం బెటర్. నింద వద్దు, ఎదుటి వాళ్ళని విమర్శ వద్దు, మనం పొగుడుకోవడం వద్దు. ఎందుకంటే ఇవన్నీ అహంకారం వేస్తే నేను వచ్చానంటే సర్వ రోగాలు వచ్చేసినట్టే. సో మూలానికి మందు వేయాలి అంటే నేనేమంటే మందు ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఈ నేను ఎక్కడి నుంచి పుడుతోంది, ఎందుకు తెలుస్తోంది, ఏదో రూపాల మీదకి వెళ్ళిపోతుంది. దాని ఆహారం ఏంటి, మనసుకి ఆహారం ఏంటి, రూపనామాలు. సో ఏ రూపం ఏ నామం మీదకి వెళ్ళిపోయినా మళ్ళీ పొల్యూషన్, అంటే దూరం అయిపోతున్నాం. అందుకు రూపనామాలు. భగవంతుడి రూపం కానీ నామం కానీ ఎందుకు అంటే మన రూపనామం నుంచి బయటికి రావడం. సో ఆయన ఆధారంగా చేసుకుని మనసు తలంపు రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తలంపు దగ్గర మళ్ళీ ఈశ్వరుని పెడితే ఏకచింతన చేస్తూ ఉంటే ఓం నమ శివాయ అని చేసుకుంటూ ఉన్నా, లేకపోతే ఓం నమో నారాయణ అనుకున్నా, ఓం నమో భగవతే శ్రీరంగాయ అనుకున్నా, ఓం రామ్ 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 అనుకున్నా. రామ్ అనుకోవడంలో మనకు కష్టమే ఉంది.
చేసేవాళ్ళు ఉన్నారు కదా. అసలు సునాయాసంగా జస్ట్ ఒక నామం తీసుకుని భరించేవాడు కూడా మందండి. మనకు కుదురులాక తప్ప అసలు ఏమీ చేయక్కర్లేదు. ఒక నామం నిండు హృదయంతో ఒక నామం తీసుకుని నామం చేస్తూ ఉంటే ఎంత శాంతాంతం వచ్చేస్తుందో మన పట్లేనంత శాంతి వచ్చేస్తుంది. అంటే మనకు నిజంగా కావాలా ఉందా? నిజంగా కావాలంటే వచ్చేస్తుంది. అంటే మన మనసు అక్కడ పెట్టాలి. అందుకే అంటారు, అన్యత్రా చింతన చేస్తున్నావు నువ్వు, నీకు 1% కూడా నీకు ఆకర్షణ పట్ల వెళ్ళకుండా నాకు భగవంతుడు మాత్రమే కావాలని నువ్వు నిండుగా 100% కోరుకుంటేనే నీకు ముక్తి. చిన్న బలహీనత ఉన్నా ఇంక నీకు ముక్తి లేదు. ఎందుకంటే బలహీన పట్టు నువ్వు వెళ్ళిపోతావు కదా, ఎవరు ఆపలేరు. నిన్ను నువ్వే ఆపుకోవాలి. ఏ దేవుడు చాపు నీకు ఇష్టమై వెళ్ళిపోతూ ఉంటే ఆయనకే పట్టి తిన్నవడానికి. నీ సినిమా చూడాలని ఉంది, దేవుడు తప్ప చూస్తూ ముందు నాకు సినిమా చూడాలని అనుకోండి, ఆయనకే పెట్టి దేవుడు చూడంటాడు. ఆ తర్వాత తలైపోటు వచ్చినప్పుడు నాకు సంబంధం ఏంటి? నువ్వు చూసి తెచ్చుకుంటే తినకూడదు తినేస్తావు, ముద్రలోకి తినద్దు, నీకు మంచిది కాదు, నీకు అరగదు, విరోచనాలు పట్టుకుంటే కాదు, నాకు ఇష్టంగా నేను తింటావు. దేవుడు ఏం చెప్తాడు నీ పోషణ అయితే? అలా నీకు ఏది మంచో అసలు ముందు నువ్వు తెలుసుకో. నీకు పడలేని తినకు, నీకు అక్కర్లేని మాటలు మాట్లాడకు, అక్కర్లేని తలంపులకి తావివ్వకు. అప్పుడు మెల్లమెల్లగా నువ్వు చింతించగా ఈశ్వరుడు చింతించగా నీకు ఈ మాయ ఈ లోకం యొక్క మాయ, ఈ దేహం యొక్క మాయ, ఈ అజ్ఞానం యొక్క మాయ మెల్లమెల్లగా దారిస్తుంది. ఎందుకంటే అధిపతి, మాయకు అధిపతి ఆయన దారి బట్టి దారిస్తుంది కానీ లేకపోతే లేదు. నాన్నగారు అంటారు, కాపలా కాసే కుక్కే నేను వదలదు, ఇంక మాయ ఎలా వదులుతుందో. ఎవరైనా యజమాని ఇంటికి వెళ్ళామనుకోండి, ఒక పెద్ద అల్సేషన్ డాగ్ ఉందనుకోండి, అది నేను ఒకటి పీక్ కలిసి చంపేస్తుందమ్మా. భయపెట్టడం అంటే ఒక కుక్కే అంత మాయైతే, ఒక కుక్క కాడే అంత చావు ప్రాణ సంకటం అయితే, ఇంకా మాయ అంత ప్రాణ సంకటం. నిన్ను చెరుకు కూడా మెషిన్లో పెడితే ఎలా పిప్ అయిపోతావో మాయ నిన్ను పిప్పు చేస్తుందన్నారు. గుర్తు పెట్టుకోండి, మాయలో మీరు తిరుగుతూ, మాయలో మీరు జీవిస్తూ మీరు ఇలా కాలక్షేపం చేస్తే మిమ్మల్ని చెరుకు రసం తీయడానికి దాని మిషన్ పెట్టచ్చు. మాయ మిమ్మల్ని అలా మిషన్లో పెట్టి పిప్పి చేస్తుంది. బయటకు వచ్చేసేయండి మాయలో నుంచి. అధిపతిని పట్టుకుంటే అందరూ అంటారు, దానికి ఏదో పేరు ఉందని గుచ్చి జాకీ అని. జాకీ నువ్వు ఇలా రారా అంటే వాళ్ళు తప్పుకుంటే తప్ప నువ్వు లోపలికి వెళ్ళలేవు. అప్పుడు దాకా మీరు అటు ఇటు పట్టుకెళ్తే కలిసేస్తే మీరు ఉన్న చోటు నిలబడదు. అసలు ఇంతకంటే ఎన్ని చూడాలంటే ఆయన ఉదాహరణ ఎలా చెప్పారంటే, ఇప్పుడు యజమాని మనం ఆయన ఇప్పుడు గురువు గారు అనుకుంటున్నాం, ఇంటికి వెళ్ళాము, అక్కడ ఒక పెద్ద కుక్క ఉంది, కదిలితే కలిసేస్తాం. కరోనా అక్కడ కొడితే పర్వాలేదు, ఏదో ఇంజక్షన్ చేసుకుంటాం, పీక్ కలిసేస్తాం, చచ్చిపోతాం. అందుకు భయపడి అటు ఇటు పద్ధతిగా ఒకసారి నిలబడి ఉంది. యజమాని దాన్ని పిలిచేవాడు, లేకపోతే కాటేసేస్తుంది, కొరికిందంటే నువ్వు చచ్చిపోతావు. నీకన్నా అంత ఎంత ఉంటుంది. అందుకు యజమానిని పిలిస్తే, యజమాని ఆ కుక్కని పిలిస్తే అప్పుడు నువ్వు లోపలికి రావచ్చు. అప్పుడు కదలకండి అన్నా, మనసుని కదపకండి, అది అటు ఇటు వెళ్ళిపోతుంది. ఆయన పట్టుకోండి, అటు ఇటు వెళ్ళిపోతుంటే మనకి కాలక్షేపం అనుకుంటామండి. ఆ కాలక్షేపం మొత్తం ఉంచుతుంది రేపు. అది అర్థం కాక కాలక్షేపం చేసేస్తున్నాం మనం. నిజంగా ప్రారంభించడం మనం ఏం చేయలేము. ఎందుకంటే మనసు అక్కడ భయం ఉన్న చోటకి మనం నిలబడలేము. సో భయరహిత స్థితికి మీరు ఆరోగ్యంగా ఉండగా వచ్చేయండి. ఎందుకు వస్తున్నారంటే జీవుడు పడే తిప్పలు ఇంత అంతా కాదు. ఆ తిప్పలు మనం తీసుకోలేము. ఆయన ఆధారంగా చేసుకుని మెల్లమెల్లగా మనం ఇంటి నుంచి బయటికి రాకపోతే ఎన్ని జన్మలు ఇలాగా ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ, దుఃఖపడుతూ జీవిస్తాం. ప్రేమ, దయ ఎంత ప్రేమగా చెప్పారండి. అంటే అంత ప్రేమ దేనికి? ఆయనకేం అక్కర్లేదు, మనల్ని సుఖి చేయడానికి. మనందరం సుఖపడిపోవాలి, మనందరం శాంతిలోకి వెళ్ళిపోవాలి. మీ స్వరూపాన్ని ఇచ్చిపెట్టి ఎంతకాలం మీరు దూరంగా వెళ్ళిపోతారు. ఎంత దూరం వెళ్తే అంత దూరం మళ్ళీ తిరిగి రావాలి. ఇప్పుడు ఇది అడ్రస్ అనుకోమ్మా, నేను ఎక్కడికో ఢిల్లీ వెళ్ళిపోయాను అనుకో,
ఉండాలి. మన ధ్యాస ఈశ్వరుడు పట్ల ఉండాలి, మన ధ్యాస గురువు పట్ల ఉండాలి, ఆయన బోధని మనం ఆచరిస్తూ ఉండాలి. మితంగా తింటూ, మితంగా మాట్లాడుతూ, ఉపవాసం చేసినప్పుడు మౌనంగా కూడా ఉంటూ, అంటే అతిగా అంటే మోడరేషన్ అన్నారు. మోడరేషన్ ఇన్ ఫుడ్, మోడరేషన్ ఇన్ స్పీచ్. మౌనవ్రతాలు పడుతూ ఉంటారు కొంతమంది. అవసరం వచ్చినప్పుడు మాట్లాడకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకు అవసరానికి మాట్లాడండి, అవసరానికి తినండి. ఆకలికి మెడిసిన్, అంటే రోగానికి మెడిసిన్ ఎలాగో హంగర్కి మెడిసిన్ ఎలాగో ఫుడ్ అన్నారు. కాబట్టి తగుమాత్రంగా సాత్వికంగా తీసుకుంటూ, సాత్వికంగా ఉంటూ, సత్వగుణం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు శుద్ధ సత్వంలోకి వెళ్తారు. మన సత్వం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్ప శుద్ధ సత్వంలోకి వెళ్ళమండి. సత్వగుణం ఎందుకు ఫాలో అవ్వమన్నారు, రజో తమ గుణాలు ఎందుకు వదిలేయమన్నారు? ఎందుకంటే సత్వమే గురువు దగ్గరికి తీసుకెళ్తుంది. రజో తమ గుణాలు నేను సత్వం దగ్గరికి తీసుకెళ్ళవు, సత్వ దగ్గరికి తీసుకెళ్ళవు. నువ్వు సత్వగుణంలో నువ్వు ప్రాక్టీస్ చేసి నువ్వు నిర్మలంగా, నిశ్చలంగా నువ్వు అవుతూ, నీతో నువ్వు గడుపుతూ, ఈశ్వరుని ఆధారంగా చేసుకుని నువ్వు జీవిస్తూ ఉంటే, మెల్లగా నువ్వు హృదయం పెడుతూ ఉంటే బయట ఏమీ లేదని గుర్తుపెట్టుకో. బయట వ్యక్తుల్లో కానీ, బయట పరిస్థితుల్లో కానీ, బయట కారణాలు కానీ మనకు ఏమీ శాంతిని తీసుకొచ్చేవి ఉండవు. నీ అజ్ఞాన సమూలంగా పోవడం మాత్రమే సుఖం. సో అజ్ఞానాన్ని తీసుకోవడమే మన పని, ఇంకొకటి పని లేదు మనకి. చైతన్యం ఎప్పుడూ ఉంది, అదే మన స్వరూపం అయ్యింది. అది మర్చిపోయి ఉన్నాము, ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుని అక్కడ ఉండడం. నిరంతరం మర్చిపోయి ఉన్నాం, అది అబద్ధంగా జీవించడం అలవాటు పడిపోయింది. సో సత్యాన్ని నిరంతరం అదే తలపెట్టుకుంటూ, అదే ధ్యాసలో ఉంటూ, అది నేనై ఉన్నాను, దీనికి భిన్నంగా ఉన్నది నేను కాదు. లేదు బలీయంగా ఏదో వాసన వచ్చి పట్టుకుంటాను, ఇంకా బయటికి రాలేదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాం. అప్పుడు ఇంకా గతిలేదు, గతల్లా శరణాగతి. మనకి శక్తి ఉన్నంతసేపు విచారణ చేయొచ్చు, శక్తి పోయి తలకిందులైనప్పుడు ఇంకా ఆయన పాదాలు పడుతుంది. ఎందుకంటే దిక్కల్లా ఈశ్వరుడేనమ్మా. ఆ దిక్కు ఈ దిక్కు అనుకుని జీవించేసరి నిజం అనుకుని ఆ దిక్కు పోయేసరికి అల్లకల్లోలం అయిపోతాం. దిక్కు ఈశ్వరుడిని బతుకుతున్నాం అనుకో, ఏ దిక్కున్నా దిక్కు లేకపోయినా మనకు పని లేదు. ఎందుకంటే ఆయన ఆధారం మనకు తెలుసు. ఆయనే ఆధారంగా చేసుకుంటే అసలు ఇంకే ఆధారం అక్కర్లేదండి. స్వతంత్రం అయిపోతాము, స్వేచ్ఛ వచ్చేస్తుంది. ఆ స్వేచ్ఛ అనిపించాక ఇంకా అసలు మనం ప్రపంచం జోలికి వెళ్ళలేము. ఆనందం, స్వేచ్ఛ వచ్చేస్తుందండి. ఇండిపెండెంట్ అయిపోతాము. ఇండిపెండెంట్. ఇప్పుడు మీ కారు మీరు నడుపుకోగలరు అనుకోండి, మీ వంట మీరు వండుకోగలరు అనుకోండి, మీ షాపింగ్ మీరు చేసుకోగలరు అనుకోండి, ఇంకెవరి మీద ఆధారపడము. నాకు నచ్చింది నేను వెళ్ళి షాప్కి వెళ్ళి కొని తెచ్చుకుంటాను, నాకు నచ్చింది నేను తెచ్చుకుంటాను, వండుకుంటాను, నేను తింటాను, నేను సంపాదించుకుంటాను, ఎవరు అవసరం నాకు లేదు. అలా లోపల మనసు కుదుట పడిపోతే, మనసు నిర్మలం అయిపోతే, శాంతి కోసం, సుఖం కోసం మనం బజార్లోకి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే ఉంది కాబట్టి, నీతోనే ఉంది, ఎల్లప్పుడూ ఉంది, ఉన్నదే అది. నాకు ఎవరు తోడలేదు, ఒంటరిగా ఉన్నది, దగ్గర వచ్చేస్తుంది. ఎప్పుడు నీ కూడా ఉన్నాడు ఆయన. మనుషులు వచ్చేపోతారు, ఆయన ఎప్పుడు నీ కూడానే ఉన్నాడు. అంటే కనిపించట్లేదు కాబట్టి కనిపించేదే సత్యం అనుకుంటే రూపనామాలు ఎంతసేపు ఉంటాయి? మన రూపం వెళ్ళిపోతుంది కదా. సో రూపనామాలు బేస్ అయిపోయి జీవించేస్తున్నాం కాబట్టి ఆయన రూపనామం బేస్ చేసుకుని లేదు మన నిజంగా బుద్ధిమంతులు, మనకి కొంత శక్తి ఉంది, మన సారంలో మనకి పట్టుకొలుపుతోంది, నాన్నగారు చెప్పుకున్నారు, మనకి ఏమి అక్కర్లేదనే స్థితి మనకు ఉంటే నిలకడగా అక్కడ ఉండడం, మనకేం అక్కర్లేదు. ప్రహ్లాదుడు అద్భుతంగా అడిగాడు. నారాయణుడు వచ్చి రక్షించేస్తాడు కదా, ప్రహ్లాదుని రక్షించేసి చంపేస్తారు కదా హిరణ్యకశిపుని. చంపేసిన తర్వాత కోరిక కోరుకోరా అని అడిగాడు ప్రహ్లాదుడు. కోరిక కోరుకోమంటే నాకేం కోరిక లేదు, నేను కోరిక కోరుకోవడం ఏంటి? నీ దర్శనం అయింది, అంతకన్నా ఏం కావాలి నాకు? నా కోరిక ఏంటంటే అది కాదు, సృష్టి నియమం. ఇప్పుడు అవతారం తీసుకొచ్చాక కోరిక కోరకపోతే నాకు అవతారు. తీరా వచ్చాను, క్షణాలు అవుతాం ఇది. ఈ క్షణాలంతా ఊరికి వెళ్ళాడు, అసలు సమానం చేసి వచ్చేసారంటే కాదు, భక్తుల్ని రక్షించావు కదా. సో నువ్వు ఏదైనా అడిగితే నువ్వు కోరుకున్నాక నీ వరం ఇచ్చేస్తానన్నాడు. అంటే వీడికేమో కోరిక లేదు. అంటే అసలు భక్తుడు భగవంతుడు వేడు కోరుకుంటాడు, ఇక్కడ భగవంతుడు భక్తులు కోరుకుంటాడు. అది అంటే స్వచ్ఛమైన భక్తి అంటే అదే. మనం అలా ఉండాలనుకోవాలి కానీ ఈ దరిద్రంలో ఎంతకాలం ఉంటామండి? అసలు అంత
అన్నారంటే రాముని నేను అరణ్యానికి పంపాను, కైక నిన్ను అరణ్యానికి పంపింది. కైకి వెనక్కి చూసేస్తాను కదా అందరూ. అని కైకి పంపకపోతే అసలు రాముడు రాజ్యాన్ని పరిపాలించాలి, మొత్తం రాజ్యం అంతా కూడా ఈ కైకి ఏం పట్టింది, వినాయక పంపేస్తుంది, ముప్పచ్చలాగా రాముడిని అడవికి ఎలా పంపుతారు అనుకుంటుంది కదా. రాముడు లక్ష్మణుడికి కోపం వచ్చేస్తుందండి, అది వేసేయాలి. అప్పుడు రాముడు అన్నాడంట, అంతా లక్ష్మణ పుట్టినప్పటి నుంచి మన తల్లి కన్నా ఎక్కువ ప్రేమించింది కదా కైక, ఆవిడకి మన పట్ల ప్రేమ నిజం. ఇప్పుడు ఈ ప్రేమ నిజం కాదా అంటే మన విధి. ఆవిడ ప్రేమ లేకపోవడం కాదు మన పట్ల, విధి ఆవిడతో ఆ మాట మాట్లాడించింది, విధి ఆవిడ బుద్ధి మార్చింది, మన విధి. సో అందరూ మంచివాళ్ళేనండి. మన కర్మ ఖర్చు చేయడానికి ఆ క్యారెక్టర్ పెడతాడు ఈశ్వరుడు. ఆ క్యారెక్టర్ బాబాయ్ భయంకరంగా ఉంది అంటే అది నాకు ఆ క్యారెక్టర్ అవసరం ఉంది జీవితానికి. కైకి అవసరం ఉంది అరణ్యానికి పంపడానికి. అది రాముడు ఆ దేహానికి ఆ ప్రారంభం ఉంది, ఆవిడతో చేయించాలని. సో వాళ్ళు నిమిత్త మాత్రం, మనము నిమిత్త మాత్రం, మన చుట్టాల నిమిత్త మాత్రం, మన పిల్లల నిమిత్త మాత్రం మన కర్మ ఖర్చు చేయడానికి రుణానుబంధాలు వచ్చి వెళ్ళిపోతాయి. మనం అది గమనించి అది గుర్తించి డిటాచ్డ్ అటాచ్మెంట్ అన్నారండి. అతుక్కుపోకండి జనానికి, డిటాచ్డ్గా ఉండండి, సుఖంగా ఉండండి, శాంతిగా ఉండండి, ఇండిపెండెంట్గా ఉండండి, వచ్చిన వాళ్ళని మర్యాదగా చూడండి, ఇష్టంగా ఆప్యాయంగా పలకరించండి. అక్కడి వరకే, అలా అంటుకుపోకండి ఎవరికి. ఎందుకంటే అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళే మన ముందు బాగుపడాలి. సో మమకారాన్ని విడిచిపెట్టి అహంకార రహితంగా మాట్లాడుతూ, అహంకార రహితంగా ఏది చేసినా మన అహంకారాన్ని తగ్గించుకోవడానికి చేయాలి. మన ఆధ్యాత్మిక జీవితం అహంకారం పెంచుకోవడం కోసం కాదు, తగ్గించుకోవడం కోసం. మనం ఎంత తగ్గితే అంత, అంటే మనం ఎంత తగ్గిపోయి సూక్ష్మాతి సూక్ష్మం అండి, అంతగా ఉన్నది అదే, సూక్ష్మాతి సూక్ష్మం కూడా అదే. సో మనసు సూక్ష్మ అయిపోయి అసలు ఇంకా అస్తిత్వం లేకుండా అయిపోవాలి. ఇప్పుడు ఎంత ఉంది, 3D సినిమా ఉంటుంది, దాన్ని సూక్ష్మాతి సూక్ష్మం చేసి లేకుండా అయిపోవాలి. మనం లేకుండా అయిపోవాలి. మనం లేకుండా అయిపోవడానికి మనం ఏది చేసినా, ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, ఒక ఆలోచన, మనల్ని మనం మైనస్ చేసుకుంటూ జీవించాలి. మనం పెరుగుతున్నాము అంటే దేవుడికి దూరం అయిపోతున్నాం. అదే అన్నారు, నువ్వు శ్మశానానికి నీతో నలుగురు రావచ్చు, 10,000 మంది రావచ్చు, నువ్వు బోర్డు సత్కర్మ చేసి ఉండొచ్చు, బోర్డు స్కూల్స్ కట్టి ఉండొచ్చు, లేకపోతే దానం చేసి ఉండొచ్చు. నాకు గుర్తింపు రావాలి అని నువ్వు ఏదైనా చేసావనుకో నీకు బోర్డు పలుపడి వచ్చేసింది. 10,000 మంది, 40,000 మంది నీ శ్మశానానికి వచ్చేస్తారు. అక్కడితో సున్నా అయిపోయింది జీవితం. దేవుడికి దానికి ఏం సంబంధం లేదు. నీ మంచి పనికి ఆయనకి సంబంధం లేదు. మంచి పని ఎలా చేస్తే నువ్వు ముక్తిలోకి వెళ్తావు? ఆశ లేకుండా, కర్తృత్వం లేకుండా, ఫలాకాంక్ష లేకుండా చేస్తే అది ఈశ్వర కార్యం. అంతేకాని నీ స్వార్థం కోసం, నీ పేరు కోసం, నీ పలుకుబడి కోసం చేసేది ఆయనకి సంబంధమే లేదన్నారు. నీకు లోకంలో గుర్తింపు రావచ్చు, నువ్వు గుర్తింపు కోసం నువ్వు 100 పనులు చేసి ఉండొచ్చు, మంచి పనులే చేసి ఉండొచ్చు, నీకు గుర్తింపు వస్తుంది అంతే, ఈశ్వరుడు రాదు. ఇప్పుడు మీ అందరూ నన్ను గుర్తించాలి అని నేను పని చేశాను అనుకోండి, అంటే నా సంకల్పాన్ని యద్భావం తద్భవతి అన్నారు. నీ భావన ప్రకారమే నీ జీవితం. సో వీళ్ళందరి గుర్తింపు నాకు రావాలి, చాలా బాగా చెప్పిందని వీళ్ళందరూ అనుకోవాలని నేను చెప్తాను అనుకోండి. అందరూ మెచ్చుకుంటే నాకు అహంకారం పెరుగుతుంది. అప్పుడు ఎవరైనా తింటారనుకోండి, ఆ విమర్శ కృంగిపోతూ ఉంటాను. ఎందుకు? స్వార్థంతో చేసే ప్రతి పనికి ఫలితం వచ్చేస్తుంది, నిస్వార్థంగా చేసిన దానికి ఫలితం మోక్షం. నువ్వు స్వార్థంతో చేసింది నీకు మెరిట్ డీమెరిట్, పుణ్యం పాపం చేసుకుంటూ వెళ్ళిపోయావు. చనిపోయిన తర్వాత నీ పుణ్యానికి నువ్వు వైకుంఠానికి వెళ్ళచ్చు, లేకపోతే కైలాసానికి వెళ్ళచ్చు. అక్కడే సేపు కూర్చుంటావా అన్నారు. నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతావనుకో, స్వర్గానికి వెళ్ళిపోతావనుకో, ఎంతకాలం ఉంటావు అక్కడ? నీ మెరిట్, నీ పుణ్యం ఖర్చు అయ్యే వరకు ఉంటావు. తర్వాత నీ పాపం మళ్ళీ తీసుకుంది ఇక్కడ. నిజంగా ఎవరు ఆపలేరు. ఎందుకు? నువ్వు చేసుకున్నది నీకు వచ్చి తీరుతుంది. కర్తృత్వ బుద్ధితో నువ్వు చేసే ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పవలసిందే, ప్రతి తలంపుకి నువ్వు సమాధానం చెప్పవలసిందే.
కర్తృత్వ రహితంగా నువ్వు జీవిస్తే నువ్వు ముక్తికి వెళ్ళిపోతావు. క్లూ అండి, చిన్న క్లూ. నేను నువ్వు చేసే ప్రతిదీ కర్మైపోతుంది. ఉన్నదంతా ఈశ్వరుడి శక్తి ఇదంతా నడుపుతోంది. నాకు దీనికి ఎట్టి సంబంధం లేదు. ఈ దొంగ నేను ఏదో తీసుకోమని చెప్పారో అది తీసుకుంటూ నేను ఆయన ఒక నమస్కారం చేసి ఇది తీసుకుంటూ నేను జీవించేస్తే ఈ కర్మచక్రం నుంచి బయటకు విడుదలైపోతాను. అలా విడుదలైపోండి అని నువ్వు శాసించారు. ఆయన పాపం ఆదివారం మీటింగ్లో అరిసేసేవారండి. ఎందుకు విముక్తి అయిపోండిరా, లేకపోతే తిప్పలు పడలేదు లేదు, నేను ఉండగా బయటకు వచ్చేయండి. ఎందుకంటే తర్వాత కష్టం, ఇబ్బంది. ఎందుకంటే మాయ ఒక్కతో ఒక వంకర, ప్రపంచంలో ఏమీ లేదు, వికారాలు తప్ప. ఈ వికారాల ప్రపంచంలో నువ్వు జీవించాలి, మధ్యలో ఉంటూ నువ్వు విడుదలైపోవాలి. నేను ఉండగా విడుదలైపోయావంటే నీకు తేలికైపోతుంది. అందుకు రానున్న రోజులు చీకటి రోజులు అని చెప్పారండి. ఇంకా కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం సుఖంగా శాంతిగా ఉన్నాము, మనతో మనం ఉన్నాం అని చెప్పి మనం జీవితం. అప్పుడేముంది, సులభం అయిపోతుంది. ఇప్పుడు అక్కడ కష్టం అనుకున్నది సింపుల్ అయిపోతుంది. అందుకే ప్రయాణం చేస్తూ ఉంటే, సరెండర్ అయిపోతే, అది బదిలీని వెతుక్కుంటూ వెళ్ళామండి. మనం పెట్టుకుని వెళ్ళాము వారాణసి. వెళ్ళాక వీధి మొత్తం ఊరంతా తిరిగేసాం, మేము దొరకట్లేదు. అంటే గమ్యం ఆయన కాబట్టి ఊరంతా తిరిగినా మాకు శ్రమ అనిపించదు. ఎప్పుడు కనిపిస్తారు ఇదే ధ్యాస. ఊరంతా తిరిగేసారు, ఏం చూసామో తెలియదు, ఏం తిన్నామో తెలియదు. అలా వెతుక్కుంటూ అయితే దొరికేశారు. అలాగే హృదయంలో ఉన్న ఈశ్వరుడిని వెతుక్కోక్కర్లేదు, ఆయన ఇక్కడే ఉన్నాడు. ఉన్నది తీసేసుకుంటూ వెళ్ళిపోతే సరే. ఆయన మీద ధ్యాస ఉందనుకోండి, ఈ సంసారం భారం మనకు ముట్టుకోదండి. ఏదైతే భారం అనిపిస్తుందో ఆ భారం ఆయన మీద పెట్టేస్తే చాలా తేలికైపోతుందండి జీవితం. భారం అంతా పోతుంది, సుఖి అయిపోతాం, ఇండిపెండెంట్ అయిపోతాం, స్వేచ్ఛ అయిపోతాం. ఏదైతే కష్టం అనుకుంటున్నామో అది కష్టం కాదుగా, అది పంపితే నిన్ను విడుదల చేయడానికి పంపుతున్నాను. సో మనం చూసే దృక్పథం మార్చుకుంటే చాలు. అయ్యో నన్ను తింటారు, లేదు నన్ను విడితే నా అహంకారం పోతుంది, నన్ను నేను తిట్టుకొని తిప్పిస్తున్నారు. ఏ కాదు ఎక్కువ తిరుగుతాను ఈ మధ్య, పడు ఉండాలి నేను, అందుకని కాదు. నాకు కూడా అక్కడ నేను చోట్లకి తిరుగుతున్నాను, నేను ఆగను. ఈశ్వరుడు దయతో నాకు ఆగలేకపోయాడు. క్యాన్సర్ వచ్చింది, మనకి ఆరోగ్యంగా ఉండగా మనకు బుద్ధి రావట్లేదు. అనారోగ్యం వచ్చినప్పుడు పడుండి మన పని మనం చూసుకుంటాం. ఎందుకంటే మనం చేసింది వచ్చి తీరుతుంది, అది ఇంకొకటి కాదు, మనమే అనుభవించాలి. ప్రహ్లాదుని అనుభవించాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే ఆయన ధ్యాసంతా నారాయణ తప్ప రెండో ప్రపంచం లేదు. కాబట్టి శరీరాన్ని ఏరువులు దొరికినా, సముద్రంలో వేసేసినా, కొండ నుంచి కింద పడేసినా, చరసాలలో బంధించేసినా ఆయనకి ఏమీ అనిపించలేదు. ఇంకా దయ కలిగిందంట వాళ్ళ తండ్రి పట్ల. భక్తి లక్షణం అది. మనం భక్తులు అవ్వలేదు కాబట్టి మనం ఎన్ని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మీకు భక్తి లేదు కదా, అందుకు ఆయనే ప్రేమించి ఆయనే కాస్త భక్తిని కాస్త మీ హృదయంలో రప్పించి ఇది పట్టుకోండిరా, నన్ను పట్టుకోండిరా. భగవాన్ దగ్గరికి ఆస్వాద్ మనవరాలు వచ్చినప్పుడు వెళ్ళిపోతా, 3 రోజులు 4 రోజులు సెలవులకు వచ్చి వెళ్ళిపోతా. భగవాను మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోండి అన్నారు. నేను నీకు జ్ఞాపకం పెట్టుకుంటా, నువ్వు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటే నేను మీరు పెట్టుకుంటాను అన్నారు. అది చక్కగా 4 రోజులు ఉండి వెళ్ళిపోతే చిన్నపిల్లండి. భగవాను మీరు నన్ను మర్చిపోకండి, నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అన్నట్ట. నేను జ్ఞాపకం కాదు, నువ్వు కూడా జ్ఞాపకం పెట్టుకుంటే నేను జ్ఞాపకం పెట్టుకుంటాను అన్నాడు. అయితే నువ్వు భగవాన్ ఎందుకయ్యావు? వెంటకానండి అని వెళ్ళాను. నేను మర్చిపోవచ్చు, నువ్వు దేవుడు కదా, నువ్వు గుర్తుపెట్టుకుంటే నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను. ఈశ్వరుడు మనల్ని స్మరిస్తేనే మనం ఆయన స్మరిస్తూ ఉంటాం. ఆయన దయతోనే జరుగుతుందంట. ఆయన దయ లేకుండా ఏదీ లేదు, ఆయన దయ లేకుండా సంసంగమూ లేదు. మనం అదే అన్నారు ఆదివారం మీటింగ్కి మాట్లాడుతూ, ఈ ఆదివారం ఇక్కడికి వచ్చారంటే అది మీ కష్టము కాదు, మీ ఎఫర్టు కాదు, అది కేవలం దయ. నీకేదో ఇబ్బంది వచ్చి ఇంట్లో ఆగిపోవచ్చు, నువ్వు ఎక్కడ వస్తావు ఇక్కడికి? నీ ప్రారంభంలో రాసిపెట్టి ఉండాలి, అది నీకు ఇంట్లో సహకారాలు ఉండాలి, ఇలా రావాలంటే ఈశ్వరుడు దయ. మన ఈ ప్రారంభం గురువు గారు ముడిపడి ఉండాలి కూడా దయండి మనకి. ఈశ్వరుడు అంటే ఎన్నో కష్టాలు, అందరికీ కష్టాలు ఉంటాయి. భక్తుడికి కష్టం వస్తే అది కష్టం కాదు, ఎందుకంటే సబ్జెక్ట్ అర్థం చేసుకున్నాడు కదా వరం.
ఏదైతే మామూలు ప్రజలందరికీ శాపమో భక్తులకు అది వరమండి. ఇప్పుడు రాముడి జీవితం చూస్తే రాముడు సాక్షాత్తు నారాయణుడు, సీత సాక్షాత్తు లక్ష్మీదేవి. మరి వాళ్ళ కష్టాలేంటి? అయ్యే కష్టాలండి బాబు. రేపు సింహాసనం మీద ఎక్కాలి, అరణ్యానికి వెళ్ళిపోయాడు. అడిగారంట రాముడిని పెద్దలు, నిన్ను అరణ్యవాసానికి వెళ్ళదు కానీ భోగాలు అనుభవించద్దని కై కాలేదు. నువ్వు అరణ్యానికి 14 సంవత్సరాలు వెళ్ళాలని చెప్పింది, భోగాలు అనుభవించకూడదని అసలు నిన్ను అడగలేదు. ఎందుకు భోగాన్ని కూడా ఎందుకు విడిచిపెట్టావని అడిగారండి పెద్దలు. అప్పుడు రాముడు అన్నాడంట, అడగడానికి వెళ్ళమని నన్ను లక్ష్మణుడు కాదు, పైకి వెళ్ళమన్నది నన్ను, లక్ష్మణుడికి కాదు. కానీ లక్ష్మణుడు కూడా నాకు కూడా అరణ్యానికి వచ్చాడు, నాకు సేవ చేయడానికి వచ్చాడు. అంటే నన్ను వెళ్ళమంటే నేను వెళ్ళవలసింది నాకు సేవ చేయడం కోసం తమ్ముడు వచ్చి, ఏ భోగం లేకుండా తమ్ముడు ఉంటే నేను భోగం ఎలా అనుభవిస్తాను? రాముడండి అంటే ఎదుటివాడి కష్టం నా కష్టం నా నష్టం, ఎదుటివాడి సుఖం నా సుఖం అని జీవిస్తూ ఉంటే అంతా మనమే కదా. నాకు బిడ్డగా ఎవరికి కాదు, ఆత్మజ్ఞానం పొందిన వాడికి 2 లేదండి, సెపరేట్ లేదంట. డాక్టర్ పద్మని హరిమణి లేకపోతే ఝాన్సీ అని జయని ఉండదు, వాళ్ళందరూ నేనే ఆత్మస్వరూపులు. వాళ్ళంతా నాలోనే వీళ్ళంతా ఉన్నారు, నాకు బిడ్డగా ఎవరు లేరు. అది వాళ్ళ అనుభవం. మన అనుభవం ఈ శరీరము ఈ మనసే కాబట్టి ఆ మనిషి వేరు వాళ్ళ వికారాలు, వాళ్ళ మంచి అది చెడు మన కళతో ఈ జీవుడు చూస్తూ ఉంటాడు. ఈ జీవుడు అబద్ధమని ఎరిగి ఈ అబద్ధం నుంచి బయటకు వచ్చే ప్రక్రియలో మనం ఉంటే ఇంకెవరు కనపడరు. ఒక సాధకుడు కూడా ఎవరు కనపడరు. జ్ఞానికి అంతా తానే, సాధకుడికి తన మనసును తను గమనించుకోవడంలో వాడి టైం గడిచిపోతూ ఉంటుంది. ఎదురువాడి గురించి ఆలోచించే టైం ఉండదు. కుదిరితే కాస్త సహాయం చేయడం తప్ప అవసరాన్ని. సో మన సాధకులమా, మన భక్తులమా, ఎవరిని వాళ్ళని చూసుకోవాలి. ఆర్బీ ట్రూ డివోటీస్? మన భక్తి నిజమా? మన విశ్వాసం నిజమా? మన సాధన నిజమా? మన పూర్తికి దగ్గర ఉన్నామా, దూరం అవుతున్నామా? ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. ఎవరో మనకి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను సుఖంగా ఉన్నాను లేదు, అని తెలియకుండా ఉన్నాను. ఇందాక చాలా మంచి మాట చెప్పారు. అమ్మ మన కార్తీక సోమవారం కదా, అధికంగా ఎక్కువ లేకపోయినా నాన్నగారి భోజనాన్ని పెట్టడం అంటే చాలా ఇష్టం కదా. ఏదో మనకు చేతనైనంత మనం చేయాలి, నాన్నగారికి ఇష్టమైన పని చేయాలని భోజనాలు పెట్టుకున్నాం. అందరూ చాలా సంతృప్తిగా తిన్నారు, చాలా ఆనందం అనిపించింది. ఇదంతా సరే కానీ మనస్సు ఆగుపడాలి కదా. ఏముంది బయట ఎన్నైనా నాన్నగారికి ఇష్టమైన పనులు చేస్తాం అంటే ఎంతైనా మనం చేసేయచ్చు, కానీ మనసు ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలి కదా. మన మనసుని మనం పరిష్కారం చేసుకోకపోతే ఇన్ని చేసినా వృధానే కదా అన్నట్టు. వృధా కాదు, ఎందుకంటే భగవంతుడి కోసం మనం ఆయన చెప్పినట్టు మనం జీవించడం, మనకు దాంట్లో పెట్టుకోవడం అంటే ఆయన దయలో జరుగుతుంది. కర్తృత్వం లేకుండా చేసే పని మోక్షానికే తీసుకెళ్తుంది. అలాగే ఆ పనితో పాటు మనసుని గమనించి మనసుని పరిష్కారం చేసుకోవడమే మెయిన్ చేయవలసిన పని. ఆఖరిగా మనకి ఉంటే పెట్టుకోవచ్చు, దానిలో షేర్ చేసుకోవచ్చు, ఒక మాట సహాయం చేయొచ్చు. హైయెస్ట్ హెల్ప్ స్పిరిచువల్ హెల్ప్ ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నీకు నువ్వు చేసుకునే హెల్ప్ ఎదుటి వాడికి చేసే హెల్ప్ కూడా. ఎందుకంటే నీ అహంకారం రైతు స్థితికి నువ్వు వెళ్తే నీకు శాంతి వస్తే 10 మందికి నీ శాంతి అందుతుంది. నీకు శాంతి లేనప్పుడు పక్క వాళ్ళకి నువ్వు శాంతిని ఇవ్వలేవు. సో బయట చేసే ఈ ప్రక్రియ కన్నా కూడా నిన్ను నువ్వు సంస్కరించుకుంటే నువ్వు లోకానికి గొప్ప సర్వీస్ చేయగలవు. సో ఉన్న కాలాన్ని నిన్ను నువ్వు పరిష్కారం చేసుకోవడానికి ఉపయోగించుకో. ఇది చేసుకుంటే సుఖం పోతామండి, మనకి సుఖం కావాలి. అండ్ ఇంకొకటి గత మన జీవితంలో ఏదో జరిగిపోయింది. ఇప్పుడు చివరి లాస్ట్ మూమెంట్ వరకు జరిగిందంతా జరిగిపోయింది. ఆ కాలం తిరిగి రాదు. వయసు వచ్చేసింది, చిన్న వయసు మళ్ళీ రాదు. ఎందుకు తెల్లబడిపోయి మళ్ళీ నలబడమని వేసుకోవచ్చు, అది వేరే విషయం. సో ఏంటంటే జరిగిపోయిన కాలం మంది కాదు, అయిపోయింది. దాని స్మరణలోకి వెళ్ళకండి. పాస్ట్కి గోడ కట్టేయమన్నారు దృఢంగా. వెనక్కి తిరిగి చూడదు జరిగిపోయింది దాని గురించి. వెళ్ళిపోయిందేదో వెళ్ళిపోయింది. రానున్న కాలం
ఈ దేహాన్ని కప్పెట్టేస్తారు, లేకపోతే దానం చేస్తారు. సూక్ష్మ కారణ శరీరాలు వెళ్ళిపోతారు. ఏం పోగు చేసుకుని వెళ్ళిపోతున్నాం? విడుదల వెళ్తున్నామా? పోగు చేసుకుని వెళ్తున్నాం. ఉన్న బ్యాగేజీ దింపేసుకోండి. ఎంత లగేజీ కుదిరితే అంత లగేజీ వదిలేయండి. మనం చీరలు ఎక్కువైపోతే, లేకపోతే వస్తువులు ఎక్కువైపోతే, ఇల్లంతా చంద్రంగా అయిపోయి మొత్తం ఇచ్చిపోలేదు. అవి బాబు 4 నిమిషాలు నిర్ణయించేద్దాం బాబు అనిపిస్తుంది. మన ఇంట్లో ఆ సామాను మనమే పడలేక అలా లోపల ఎంతో పేరుకుపోయి ఉంది కదా, ఆ పేరుకుపోయినంత విడుదల చేసేయండి. ఆయన హెల్ప్ చేస్తాడు. మనం సైలెంట్గా ఉంటూ మనం ఆయన చింతిస్తూ ఉంటే ఆయన చేసే పనే ఖాళీ చేయడం. ఆ ఖాళీ చేసినప్పుడు కంగారు పడకండి. ఇంకొక మనం దూరం అయిపోతున్నామేమో, అసలు వచ్చేస్తుంది, ఆయన తలపెట్టుకోలేకపోతున్నాం అనిపిస్తున్నాడు ఒకసారి. ఎందుకు? లోపల నుంచి విడుదల చేస్తాడు. ఆ వికారాలను బయటకు వస్తాడు. ఆ బయటకు వచ్చినప్పుడు మన స్వాధీనంలో మనం ఉన్నాం. ఆ పరిస్థితులు రకరకాలుగా వచ్చేస్తూ ఉంటాయి. ఒకటి చేద్దాం అనుకుంటే ఒకటి చేయబోయి ఒకటి చేస్తాం, ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడతాం. ఇవి జరుగుతాయి ఒకసారి. కంగారు పడకండి. ఆయన పాదాల పట్ల సరెండర్ అయ్యి కంప్లీట్గా ఆయన పట్ల విశ్వాసం పెట్టుకుని ఆయన చేసే సర్జరీకి సహకరిద్దాం. ఆయన మన మీద ఆపరేషన్ చేస్తున్నాడు. చేసినప్పుడు పారిపోతే కాసేపు వదిలేస్తాడు. మళ్ళీ కాలం వేస్ట్ అయిపోతుంది. ఫేస్ చేసేయండి, వచ్చేయండి, వచ్చే కష్టాన్ని ఫేస్ చేసేయండి. ఏమి మనసే కదా, అబద్ధమైన మనసు. ఇది పోవడానికి ఈ పరిస్థితులు వస్తున్నాయి. మరి చేస్తే ఈ మనసుకి కుదురు వస్తుంది, ఈ మనసుకి కోపం వస్తుంది. లేకపోతే పైపై తేలుతాంది మనసు. దానికి బరువు ఇవ్వాలి అంటే ఒక కష్టం రావాలి. కష్టం రాకుండా మనసుకి బరువు రాదండి. పైపైనే జీవిస్తూ జీవితం గడిపేస్తాం. కష్టాలు వచ్చినప్పుడు అంతర్ముఖం మనసు. అప్పుడు వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం నుంచి వివేకం వస్తుంది. అయ్యి ఏంటి తిప్పలేంటి, కష్టాలేంటి, అసలు మనం ఏం పొందాలి, ఎక్కడ ఉన్నాము, ఈ మనుషులేంటి, ఈ చుట్టాలేంటి, ఈ ఆస్తులేంటి, ఏది సుఖపెడుతుంది, అసలు సుఖానికి దూరం అయిపోయి నేను ఎక్కడ పాల్గొంటున్నాను అనే వివరం వస్తుందండి. చెప్పున్నా వివరం పరిస్థితి వచ్చినప్పుడే వస్తుంది. అంటే మెరిట్ స్టూడెంట్స్ కాదు కదా, మెరిట్ స్టూడెంట్స్ అయితే చదువుకుని పాస్ అయిపోతారు మెరిట్లో. మనం చెప్పినా వినం కదా. అందుకు పరిస్థితి వచ్చినప్పుడు వీరు ఎలా చేస్తారు, అప్పుడైనా పర్వాలేదు, బాగుపడతాం కదా. అందరి పిల్లల్లా పుట్టారు, మరి ఏం చేస్తాం, మన స్వభావం మార్చుకోలేదు. పుట్టుతో వచ్చిన కాయతో పోతుంది అంటారు కదా, మన స్వభావం మారదు. ఏది మారినా స్వభావం మారదు. చాలా ఇష్టం చెప్పారు. స్వభావమే మారండి. నేను గాడికి పెట్టిపోతాడండి, పేట వేసుకుని కూర్చోన్నాడు. ఆయనకి స్థానం ఇవ్వాలి అంటే ఆయన లేవాలి. ఆయన ఎదురు చూస్తున్నారు. నువ్వు ఇస్తే నేను కూర్చుంటాను, నేను లెగను, నువ్వు రావాలి, నేను లెగను, నువ్వు లెగడానికి కూర్చుంటానన్నారు. అదే నేను లెగడానికి కావాలి. మరి నేను కూర్చుంటే తెలుస్తుందిరా, నువ్వు లేవు, ఉన్నదే నేను, నీకు ఉన్నదే సుఖం, నీకు సుఖం శాంతి ఇవ్వడం కోసం కూర్చుంటానంటున్నాను. ఈ సింహాసనం నీదే. ఒక్కసారి నీకు నేను కూర్చుంటే నీకు అర్థం అవుతుంది. ఈ స్థానం పుట్టేలాగా నన్ను ఎవరు గుర్తిస్తారు? ఈ స్థానం వదిలేస్తే అయిపోయి నన్ను మైండ్ కదా. నేను బతికేదే నా కోసం కదా. నీకోసం నువ్వు బతకడం ఆపేయి. అప్పుడు నీకు వైభవం తెలుస్తుంది. వైభవం రుచి చూసినోడు మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళడండి. ప్రపంచం రుచే చూసింది. కంగారు అంటారు, మామిడి పండుగ విషయం అనుకో, మామిడికాయ తిని 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 ఆ టెంక పసుపు లేకుండా తెలుపు వచ్చేలా తినేస్తా ఉంటాను. అంటే ఇంకా రప్పలు కూడా మిగల్చకుండా అలాగే ప్రపంచాన్ని నాకేయడం అలవాటు పడిపోయి ఈశ్వరుడి మీద మీకు అర్థం కావట్లేదు. ఈశ్వరుడు చెప్పే మాటలు మీకు నచ్చట్లేదు, మీకు చేదుగా అనిపిస్తున్నాయి. ఎందుకు? ఈ సంసార సుఖానికి, ఈ ఆకర్షణలకి, ఈ టెంప్టేషన్స్కి అలవాటు పడిపోయి, ఇది నాటడం అలవాటు అయిపోయి, ఈ నాటడం మీకు శక్తి లేదు. కానీ అమృతం ఉంది ఇక్కడ. ఏదైతే నువ్వు నాకున్నావు అది నీ మోషన్స్ తీసుకొస్తావు, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడుతున్నావు. ఇక్కడ అమృతం ఉంది, మరణం లేని అమృతం ఇది తాగితే. సో అది వదులు. దీనికోసం మనం ఇక్కడే ఉన్నాం, ఇక్కడ రాలేకపోతున్నాం. ముందు అది పొందాలి, అది పొందాలి, అది పొందాలి, ఇది వదలలేకపోతున్నాం. ఇది వదిలేస్తే నీకు దాని గురించి తెలుస్తుంది. వదిలేయి అంటున్నారు. వదలలేదు కాబట్టి పరిస్థితులు తీసుకొస్తారు. పరిస్థితులు పెరిగిపోయి పారిపోతాయి. ఎక్కడికి పారిపోతుంది.
ఫేస్ చేసేయండి. అది చుట్టాల, సమస్యల, ఆర్థిక పరిస్థితి, అనారోగ్యమా, బేర్ చేసేద్దాం. మనం మంచిగా ఇస్తున్నాడు, మనం బాగు చేయడానికి ఇస్తున్నాడు. బేర్ చేసేసామనుకోండి, ఆయన సంతృప్తి పరుస్తాం. ఓహో, మనం చెప్పిన మాట చేస్తున్నాడు, మనం చెప్పినటువంటి జీవిస్తున్నాడు, నన్నే స్మరణ చేస్తున్నాడు, వీడిని విడుదల చేసేయాలని చెప్పి మా ఆయన్ని దారి ఉంటాడు. అప్పుడు తెరపలిగిపోతుంది. తెరపలిగిపోతే దర్శనం ఎక్కడ? ఇక్కడ. బయట దర్శనాలు అయిపోయింది, జన్మంతా చేసుకుంటే దర్శనం. ఇప్పటికీ గుడికి వెళ్తే ఏంటి దర్శనం చేస్తే బాగుంది. ఇంక దర్శనం చేసుకుంటే ఈశ్వరుడే శరీరం ధరించి మన మధ్యలో కూర్చుని, మనతో కూర్చుని, మనతో తిని, మనతో పాటలు పాడి, మనతో కబుర్లు చెప్పి, మన వసతులన్నీ చూసి స్వయంగా అయిపోయింది. మారిపోయాడు ఇప్పుడు శ్రీశైలం నుంచి వెళ్తే మనకి ఏది దర్శనం ఉంటుంది అంటే అలవాటు పడిపోయామండి. ఏదైనా అలవాటే అని హృదయాన్ని మాత్రం వదిలేస్తాం. అక్కడ వీఐపీ దర్శనం అయితే ఇక్కడ మళ్ళీ ఎవరో వెళ్ళేసరికి ఎదురయ్యారు పంతులు. మాకే వీఐపీ దర్శనం పంతులు తీసే దర్శనం చేసి తీసుకొచ్చేయండి. చాలాసార్లు మాకు జరుగుతూ ఉంటాయి. సంబరపడిపోతూ ఉంటా. అయ్యి బాబు మనం ఏ రికమెండేషన్ అక్కడ తీసుకుని మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడికి తీసుకెళ్ళిపోతాను వచ్చేయండి అవసరం. అంటే నేనుండి నేను దర్శించాలి, నేనుండి నేను ఎంజాయ్ చేయాలి. నేను రహితమై నువ్వు ఉండడం కాదు. ఈశ్వరుడు స్వాధీనం మనము, మన స్వాధీనం ఆయన అవ్వాలనుకుంటున్నాం. ఇక్కడే పొరపాటు చేస్తామండి. ఈ పొరపాటు సరిదిద్దుకుంటే అంతా ఆయనే, అంతా వైభవమే. రాముడికి గొడుగు లేదు కానీ హనుమంతుడికి రాముడు అనే గొడుగు ఉందన్నాడు. అలా నిజంగా కనుక మనం భక్తి చెందిస్తే ఈశ్వరుడు మనం గొడుగై కాపాడతాడు. కాపాడమంటే ఎందులో నుంచి తప్పుడు దాంట్లో వెళ్ళకుండా, తప్పుడు మాటలు మాట్లాడకుండా, తప్పుడు తలంపులు రాకుండా, ఉన్నతమైన భావాల నుంచి ఆ మనస్సు పరిశుద్ధమై పవిత్రమై ఆత్మ ఎంత పవిత్రంగా ఉందో అంత పవిత్రమయ్యే వరకు ఆయన చూసుకుని, ఆయన పవిత్రం చేసి, మలినాన్నంతా తీసి, దాన్ని స్వచ్ఛం చేసి, మనల్ని ఆత్మకి అడుగుల్ని చేసి అక్కడ ఆయన రిలీవ్ అవుతారు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? మనస్సుని, ఆ మనసునే దొంగని పోలీస్ వేషం వేసి తిప్పకుండా దొంగని గుర్తించి, దొంగ ఈడే, పోలీసు ఈడే. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి దొంగతనం చేశాను అనుకోండి, దొంగతనం చేసేసి పోలీస్ స్టేషన్ నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. మా ఇంట్లో పలానా వాడు దొంగతనం చేశానండి, మా ఇంట్లో వస్తువు పోయింది, ఎవరు దొంగతనం చేశారు, ఇంకేం దొంగ పోలీస్ అనుకో. సో మాయ అంటే ప్రపంచం అంటే ఇలాంటి మాయ ఉంటుంది. ప్రపంచం అంతా మాయే, అందరూ అందరినీ మాయ చేసేస్తున్నారు. ఈ మాయ కాదు, మనసు మాయ చేసేస్తుంది. ఈ మనసు మాయ నుంచి మనం బయటకు వస్తే ఎవరు మాయలోకి కావాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే అన్నీ నష్టాలు. వివేకం ఉంది, ఈ మంచితనం ఉంటే సరిపోదు, వివేకంగా ఉండండి అని చెప్పేవారు. అవి బాబు మంచిదాన్ని కాబట్టి అందరూ వాడేసుకుంటున్నారండి, నన్ను పనిచేస్తున్నాను, ఇంకా పని చేసేసుకుంటున్నారండి నాతోటి అంటే ఎక్కడ లైన్ తీసుకోవాలో మనకు తెలియదు. వివేకంగా ఉంటున్నారు. అమ్మ కొన్ని చిన్న చిట్కాలు నాన్నగారు పర్సనల్గా పిలిచినప్పుడు చెప్పేవారు కదా. తెలియని తనతో కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు భక్తులు చాలామంది. ఏదో ఉదాహరణ తీసుకున్నాను, నీకు చెప్పింది ఒకసారి చెప్పమ్మా అన్నారు. అంటే ఒక సందర్భంలో ఏమవుతుందంటే, కొన్ని సందర్భాల్లో మంచితనం ఎక్కువ ఉందన్నమాట. ఎవరన్నా భక్తుల్లో మంచితనం ఎక్కువ ఉంది. వాళ్ళ ఇంట్లో మొత్తం సమస్తం పనులన్నీ చేసి, ఇంట్లో అందరికీ సౌకర్యం చూసి, అందరూ హ్యాపీగా ఉండేలా చూసి, చాకరీ అంతా వాళ్ళే చేసి, డాక్టర్ మాట్లాడుకుంటారు, లేకపోతే ఎవరు పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, మిగతా వాళ్ళందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉంటే వీళ్ళు మాత్రం పాపం వాళ్ళ స్వార్థంగా చూసుకుంటూగా అనుకున్న చిత్తాలు అని వాళ్ళే చూసుకుంటూ, వాళ్ళే అన్నీ చేసుకుంటూ ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళ మీద వదిలేయడం మొదలు పెడతారు. చేస్తాం కదా, అలవాటు పడిపోయి ఉంటారు. టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. గురుగారు భక్తులు వాళ్ళ మాట ఆచరించాలి, మీరు చేస్తారు కదా, వదిలేస్తే సరిపోతుంది. ఆస్తులు మనం తీసుకుని వాళ్ళు వదిలేస్తే
చాకరీ అక్కడ మిగులుతుంది, ఆస్తులు మనకు మిగులుతాయి. అలాంటప్పుడు గురుగారండి కూర్చొని సలహా ఇచ్చారు. అమ్మా మంచిగా ఉండమన్నారు కానీ అవివేకంగా ఉండమని అనలేదు. అందరికీ బాధ్యత ఉంది కదా, మొత్తం బాధ్యత నువ్వే నెత్తిని పెట్టుకోవాల్సిన అవసరం నీ లేదు. నువ్వు చేయగలిగిన తను మాత్రం చేసి నీ చేతనైనా నువ్వు చేసి నీ పనులు చూసుకో. ఎప్పుడన్నా ప్రాక్టీస్ మానేసి ఎప్పుడన్నా ఏదైనా చుట్టాలు ఏదైనా వ్యవహారాలు వచ్చి రావాల్సి వచ్చిందనుకోండి, గురువుగారు వస్తారన్నప్పుడు కొంత వచ్చేసేవాడు. నిల్చోటి గురువుగారు వస్తారు, పోతే పోయింది, చుట్టాలైనా వెళ్తే గురువుగారు అక్కడికి వస్తారు కాబట్టి ఆయన దర్శనం అయిపోతుందని కూడా వచ్చే సందర్భాలు. అలా వచ్చినప్పుడు చూసి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, నీకు ఇక్కడ పని ఏంటి అనేవాడు. అంటే చుట్టాలు కదా ఏదైనా చుట్టాలు ఏంటన్నా నువ్వు డాక్టర్ మర్చిపోయావు, నువ్వు డాక్టర్ వృత్తి మర్చిపోయి నువ్వు చుట్టాలు పెట్టాలని చెప్పి ఇలాగా సాగులకి పుట్టులకి బడులకి వచ్చేసిన అవసరం లేదు. ఏదో రమ్మంటారు నా పని ఉందని నువ్వు పని చూసుకోవాలి. అది కూడా చెప్పడం మొహమాటం ఎలాగా? మొహమాటంతో సగం జీవితం పోతుంది అనుకోండి. అంటే పెద్దోళ్ళు ఏమి అనుకోదేమో, ఏమి కాదనుకోదేమో. పెద్దోళ్ళు గౌరవించండి, పెద్దోళ్ళు ఆప్యాయంగా చూసుకొని గౌరవించండి. అతిగా ఏదైనా అక్కర్లేని ఆరాటాన్ని వాళ్ళు ఏదైనా చేయమంటే అందరూ చూసుకుంటానండి, మీరు వెళ్ళొచ్చేయండి. అలా కొంత మీరు చెప్పడం నేర్చుకోండి, ట్యాక్ట్ నేర్చుకోండి. టీఎస్సీకి ట్యాక్ట్ నేర్చుకోండి అని చెప్పేవారండి పాపం. ఇంకా అది కూడా ఆయన చెప్పాల్సి వచ్చేది మాకు లేక. అంటే మంచితనం అమాయకత్వంగా ఉండడం కాదు. అమాయకత్వంగా ఉంటే ముందు దూడిపోతుంది. నీ మంచితనం అడ్వాంటేజ్ తీసేసుకుంటారు. అడ్వాంటేజ్ తీసేసుకుని నీకు అసెంట్ వచ్చేస్తుంది కదా. నీకు అసెంట్ వచ్చే మంచితనం దేనికి? నీకు నీ మంచితనం నీకు శాంతిని తీసుకురావాలి. సో అతిగా వద్దు. నీ పనిని గురించి పెట్టుకుని ఎక్కడికి పరిగెత్తాలి. అవసరమైన చోటుకు వద్దనకుండా వెళ్ళు. అందరి పట్ల మర్యాదగా ఉండు. పరుషవాక్యం ఏమీ వాడటం లేదు. నువ్వు ఇరిటేటెడ్ అంటే చిరాకు విసుగు ఎవరి మీద పడద్దు. ప్రేమగా ఉండి ఆప్యాయంగా ఉండు. ఆప్యాయంగా తప్పించు. ఒక 2 సార్లు వాళ్ళు ఊరుకుంటారు. నేను అంత చోటకి తెలియదు. సో ట్యాక్ట్ నేర్చుకుని జీవిస్తే నీ మంచితనానికి కలిసి వస్తుంది. లేకపోతే నీ మంచితనమే మళ్ళీ నీ దుఃఖానికి కారణమైంది. ఇప్పుడు 4 పిల్లలు, లేకపోతే 3 పిల్లలు, లేకపోతే 2 పిల్లలు అమెరికాలో ఉంటారు. ఈరోజు ఇప్పుడు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, చూడవాళ్ళు కొంతమంది ఉంటారు. తల్లిదండ్రులకు తెలియాలి, అది పాపం వీడు అంతా వదులుకుని మన కోసం ఉన్నారు, వాళ్ళు మన స్వామి చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు అని విచక్షణ వాళ్ళు ఉండకపోవచ్చు. అలా నీ ధర్మం నువ్వు మానేయకూడదు. నాకు తల్లిదండ్రులే వాళ్ళు, చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. అలా అని నీ పని మానేసుకో. వాళ్ళ పని చూడు, వాళ్ళ ఆరోగ్యం చూడు, వాళ్ళు సుఖంగా ఉండేలా సౌకర్యంగా చూడు. అలా అని చెప్పి నువ్వు శ్రమపడి నువ్వు నేను పూర్తి చేసుకోవు. భగవంతుడి పనిగా నువ్వు పని చేసి నువ్వు దండం పెట్టి నీ పని నువ్వు చూడు. నీ పనులు చేసి అక్కడ చేసావు అనుకోవాలి, ఇక్కడ ఇబ్బందులు వచ్చేస్తాయి. ఈ ట్యాక్ట్ మీరు నేర్చుకోండి అని చెప్పేవాడు. అమ్మ అది కూడా గురువే చెప్పవలసి వచ్చిందండి. ఎందుకంటే మనకు తెలియదు, అంటే ప్రవర్తన తెలియదు, మాట మాట్లాడడం తెలియదు, ఎక్కడే మాట్లాడాలో తెలియదు, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలియదు, ఎక్కడ మాట్లాడాలో తెలియదు. అక్కడ లేని చోట అక్కడ లేని మాట మాట్లాడేస్తాం, తిప్పలు కొని తెచ్చేసుకుంటాం. అందుకే వీళ్ళంతా మూడు అదుపులోకి తెచ్చుకోండి. అవసరమైతే మాట్లాడాలనుకోండి, ఎవరు మీ జోలికి రాదు. ఒక్క పొరపాటు మాట మాట్లాడాలనుకోండి, ఊరంతా మళ్ళీ నేను యాగి తీసేస్తాను. మళ్ళీ ఆనందంగా ముందు సంవత్సరం పడుతుంది ఇక్కడ బ్యాంక్ నుంచి దిగడానికి. అదే మౌనంగా ఉన్నాం అనుకోండి, పొరపాటు మాట నోట్ల నుంచి రాదనుకోండి, ఎవ్వరూ మనల్ని ఇబ్బంది పెట్టరు, ఎవ్వరూ మనం ఏమన్నా సుఖంగా మన సాధ్యం మనం చేసుకోవచ్చు. అంటే ఆయనకు దూరం అయ్యే పనులు ఏమీ చేయొద్దు, ఆయనకు దూరం అయ్యే మాటలు ఏమీ మాట్లాడద్దు. మౌనంగా ఉండడం, సబ్జెక్టును ఎవరేసుకోవడం, ఆయన చెప్పినట్టు జీవించడం. ఆ జీవించడం ఏమన్నా తప్పుతోంది అంటే మనల్ని మనం చెప్పి పెట్టుకుని చూసుకోవడం. మీకు మీరే ఉంటారు, ఇంకెవరు ఉండరు. శ్మశానంలో మీకు మీరే ఉంటారు, ఎవరు మీకు తోడు రారు. నీ హృదయంలో ఉన్న బలహీనతను వదులుకుని నిన్ను శుద్ధి చేసుకోకపోతే నీకు సుఖం ఎవరు ఇవ్వలేరు.
చెప్పాడు, ఆచరిస్తే సుఖి అవుతాం, ఆచరించకపోతే సుఖాన్ని మాత్రం ఎవరు నీకు కొనివ్వలేరు, ఎవరు ఇవ్వలేరు, కొనుక్కోలేరు. మనల్ని మనం పరిష్కారం చేసుకోవలసిందేనండి. మనకి ఆకలిస్తే భోజనం ఎవరైనా పెట్టచ్చు, కానీ శాంతి ఎవరు ఇవ్వలేరు. మన శాంతి మనమే తెచ్చుకోవాలి. ఎలా? మన ప్రవర్తనతో, మన మాటతో, మన చెడుతనంతో రానివ్వకుండా ఏకచింతన చేసుకుంటూ ఈశ్వరుడి పాదాల పట్ల భక్తి చెందించి ఆయన పట్ల చెడని విశ్వాసం పెట్టుకుని మనం అక్కర్లేని విషయాల నుంచి బయటకు వచ్చి ఎక్కడా కలగ చేసుకోకుండా మనం సైలెంట్గా జీవిస్తూ ఆయన చింతిస్తూ ఉంటే కష్టాలు రావని చెప్పను, కానీ తప్పు మాత్రం వచ్చి వెళ్ళిపోతాయి. కలెక్ట్ చేసుకోకుండా వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతాం. అప్పుడు ఇంటర్ఫియరెన్స్ రాదు. అదే కనుక మనం అక్కర్లేని మాట ఎక్కడ మాట్లాడాలనుకోండి, మళ్ళీ అది వదిలించుకోవడానికి 2 సంవత్సరాలు పడుతుంది. టైం వేస్ట్ ఒక్క మాట అంటే విడిచిపెట్టిన బాణం మళ్ళీ తిరిగి తీసుకోలేదు కదా, అలా విడిచిపెట్టిన మాట తిరిగి రాదు. మళ్ళీ దాని తాలూకు అనుభవించి తీరవలసి వస్తుంది. సో కర్మని విడిపించుకోవడానికి వచ్చాం, కర్మ పూర్తి చేసుకోవద్దు. ఉన్న కర్మని విడిపించుకుని వెళ్ళిపోదాం. ఆయన సహాయం ఉండాలి. పేట పెంచి మనం లేచి మన పేట ఆయన తీర్చేద్దాం, అంతా ఆయన చూసుకుంటారు. అసలు రామాయణం అంతా ఎందుకు విన్నామంటే మనం ఎన్నిసార్లు చెప్పారు. ఎందుకు? రాముడు లక్షణాలు వింటూ ఉంటే, ఆ దైవీ గుణాల గురించి మనం స్మరించుకుంటూ ఉంటే, ఆయన లీలను పనిపెట్టుకుంటూ ఆయన మనకి చేసినంత కృతజ్ఞత చూపిస్తూ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అన్నారు. ప్రతి దానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటే అప్పుడు కంప్లీట్ ఉండదు. మనం ఏమవుతుందంటే ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, జీవితం పొడుగుగా ఆలోచించి అన్నీ మర్చిపోయి తిప్పలు మాత్రమే ఉంటుంది. అదే మనకి జీవితం పొడుగుగా ఇలా సాగింది భగవంతుడు దైవాలు కదా, దానికి నమస్కారం పెట్టుకోవడం మానేసి మనం ఎందుకు కంప్లీట్ చేస్తున్నాం? గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. ఈ శరీరం ఇంకా ఇలా కదులుతోంది, దానికి కృతజ్ఞత. నా కళ్ళు చూడగలుగుతున్నాయి, నేను మాట్లాడగలుగుతున్నాను, నేను శ్వాస పీల్చగలుగుతున్నాను. ఎంతోమంది రేపు శ్వాస ఉండదు, చాలా మందికి కళ్ళు నడవదు, అంగవైకల్యం చాలా మందికి ఉంటుంది. మన శరీరం కరెక్ట్గా ఉండడమే గొప్ప వరం. అంటే మనకి ఇచ్చిన వరాలని మనం తలపెట్టుకుంటూ ఈశ్వరుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉంటే, కంప్లీట్ చేయడం మానేస్తే కృతజ్ఞత చూపించే ప్రాక్టీస్ ఇంకా వస్తాయి. మనం ఏదైతే ఆలోచిస్తే అది అట్రాక్ట్ చేస్తామండి. మనం తిప్పలు ఎక్కువ ఆలోచిస్తుంటే తిప్పలు కొంచెం చేసుకుంటూ ఉంటాం. అదే ఈశ్వరుడు మనకి చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మేలు వస్తూ ఉంటుంది. అర్థమైందా? మనం ఏది చింతిస్తే అది మనం అవుతాం. ఏది చింతిస్తాం మనం? కష్టాలు చింతిస్తే కష్టాలు మిగులుతాయి. నువ్వు ఈశ్వరుడు చింతిస్తే ఈశ్వరుడు అవుతావు. మనసుకే ఈ శక్తి ఉంది, నువ్వు ఏది కావాలంటే అది అవ్వగలుగుతావు. సో నువ్వు పిశాచం అవుతావా? ఈశ్వర సంకల్పాన్ని అనుగుణంగా జీవిస్తూ ఈశ్వరుడు చెప్పిన మాటలను అనుసరిస్తూ ఆయన మాటని గౌరవించి ఆయన విలువించి ఆయన చెప్పిన జీవిస్తూ ఆయన అవుతావా? అంటే ఈ సృష్టి అంతా ఎవరైతే ఆధారమో ఆ ఆధారం ఆయన స్వయంగా నీ ఫాదర్, భగవానికే ఫాదర్ కాదంటే ఎవరైనా చేస్తుంది, మనందరికీ కూడా ఫాదర్. ఫాదర్ మనం గుర్తించలేకపోయాం. ఎందుకు? మాయ కప్పేసి ఉన్న బలం మాయ కలిగింది కాబట్టి నా తండ్రి అని ఆధీనం చేసుకుని, నా తండ్రి ఈ ఆజ్ఞ మేరకు నేను వచ్చాను, ఈ ఆజ్ఞ మేరకి వచ్చింది అంటే శరీరం వచ్చింది. దీని ద్వారా ఏది చేయించుకోవాలో చేయించుకోవాలి. మనకు అందరికీ జరిగేది అదే, కానీ మాయ కప్పి మలినంతో ఉండడం వల్ల ఈ జీవలక్షణాలతో వ్యవహరిస్తున్నాం కాబట్టి మనం ఆయన తండ్రిని మనకి అవగాహన రావట్లేదు. నోటితో అంటున్నాను కానీ అంటే మాయ తొలగితే అంతా ఒకటే, ఈశ్వరులో మనం ఒకటే. అంటే అడ్మినిస్ట్రేషన్ మనకి రాదు, కానీ ఆయన శాంతి సుఖం మనకి స్వయంగా ఎప్పుడు ఇక్కడే అనుభవంలోకి వస్తుందని చెప్పారు. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్.